నమస్తే, దిస్ ఈస్ వ్యూస్ విత్ కేవీఎస్. వ్యూస్ ఛానల్లో మేము రకరకాల వెర్షన్స్ తోటి ఇంటర్వ్యూలు చేస్తున్నాము. పొలిటికల్గా ఇంటర్వ్యూ చేస్తుంది ఇదే ఫస్ట్. ఈ వ్యక్తిని మీరు చూస్తే ఒక యువతరం గుర్తొస్తుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి నాకు 18 ఏళ్ల వయసు నుంచి తెలుసు. ఆర్ట్స్ కాలేజీలో చదివారు. ఎన్నో స్టూడెంట్ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆర్ట్స్ కాలేజీలో అప్పుడు జియాలజీ సబ్జెక్ట్ లేదు, కానీ ఓఎన్జీసీ ఇక్కడ ఉంది. ఓఎన్జీసీ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా జియాలజీ సబ్జెక్ట్ ఆర్ట్స్ కాలేజీలో ఉండాలి అని ఆయన సంకల్పించారు. ఆయన చేసిన పోరాటం ఫలితంగానే ఆర్ట్స్ కాలేజీలో బీజీసీ అనే గ్రూప్ని చేర్చారు. అసలు నిజంగా అప్పుడు స్టూడెంట్స్ కూడా జియాలజీ చదువుకుంటే ఓఎన్జీసీలో ఉద్యోగాలు వస్తాయి అనే క్రేజ్ ఉండేది ఆ రోజుల్లో. అఫ్కోర్స్ ఎంఎస్సీ చదివిన వాళ్ళందరూ వెళ్ళారు, బీఎస్సీ చదివిన వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ బీజీసీ అనే గ్రూప్ రావడానికి ప్రధాన కారకుడు ఆయన. 2 సార్లు ఎంపీ చేశారు. ఒకసారి పాయకరావుపేటలో ఎమ్మెల్యే కింద పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏ వ్యక్తికైనా ఓటమి మొదటి పాఠం. ఓటమి నుంచి ఆయన పాఠం నేర్చుకున్నారు. ఎలాగ ముందడుగు వేయాలి, ఎలాగ విజయం సాధించాలి అనే సూత్రం ఆయనకి తెలిసినంతగా ఈ కాలం రాజకీయ నాయకులకి ఎవరికి తెలియదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం తర్వాత చాలామంది నాయకులు కనుమరుగైపోయారు. కొందరు స్వచ్ఛందంగా ఆగిపోయారు రాజకీయాలు చేయకుండా. బట్ ఈయన మాత్రం అసలు రాజకీయాలే తన ఊపిరిగా, విద్యార్థి ఉద్యమాలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆయన విద్యావేత్త కూడా, అనేక కళాశాలలు కూడా స్థాపించారు. ఆయన హర్షకుమార్ గారు, జీవి హర్షకుమార్, అమలాపురం నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనతోటి వ్యూస్ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ మీకోసం ప్రత్యేకం. నమస్కారం హర్షకుమార్ గారు. మీరు అంటే మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మనం కొంచెం మారల్స్ గురించి మాట్లాడుకుందాం. రాజకీయాల్లో మారల్స్ అనేవి లేకుండా పోయాయి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు, లేకపోతే ఒక ఓటర్ అభిప్రాయం అయి ఉండొచ్చు. మారల్స్కి నిలబడిన నేతలు అంటే పివి నరసింహారావు లాంటి వాళ్ళు ఇప్పటికీ జనం మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ ప్రజెంట్ జనరేషన్లో, ప్రజెంట్ రాజకీయాల్లో అసలు మారల్స్ అనేవి తగ్గిపోయాయేమో అనిపిస్తుంది. దానికి మీరేమంటారు? మీరు అన్నదాంతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఎందువల్లంటే పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. దానికి కారణం ఒక పక్కన రాజకీయ నాయకులైతే ఒక పక్కన ప్రజలది కూడా తప్పు ఉంది. ఆఖరికి పరిస్థితి ఎలాగ ఉందంటే, ప్రజలంటే నేను పేదల గురించి, సామాన్యుల గురించి మాట్లాడట్లేదు, అందరి గురించి. అప్పర్ మిడిల్ క్లాస్ కానీ పెద్ద అందరు ఓటర్లు కూడా మా ఇంట్లో నోట్లు ఉన్నాయండి, మర్చిపోకండి, మాకు పంపించాల్సింది పంపించేయండి అని ఓటర్ స్లిప్పులకి పట్టుకెళ్ళిన వాళ్ళకి చెప్తా ఉన్నారు. అంటే పెద్ద ఇళ్లలో ఉండి బాగా ఉన్నవాళ్ళు కూడా డబ్బులు తీసుకునేది నేను చూశాను ఎలక్షన్స్లో. అటువంటి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కూడా తప్పులు చేయకుండా డబ్బులు సంపాదించే ప్రసక్తే
ఉండదు. అంటే రాజకీయాలంటే డబ్బులు సంపాదించడమేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు ఎందుకు వచ్చారు అని అనుకుంటే డబ్బులు సంపాదించడానికే వచ్చామన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇంచుమించుగా ప్రతి వాళ్ళని అని అనలేం, కానీ ఎక్కువ మంది పర్సంటేజ్ 99% అంటాను నేను. ఎక్కువ పర్సంటేజ్ అదే పరిస్థితిలో ఉందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చదువుకునే రోజుల్లో మీకు తెలుసు, ఇంటర్వ్యూ కాబట్టి మీరు అంటున్నారు మాకు సుబ్రహ్మణ్యాన్ని. పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. మా సుబ్రహ్మణ్యాన్ని మీ ఇద్దరం డిగ్రీలో స్నేహితులు. నేను సుబ్రహ్మణ్యం కలిసి రాత్రులు వాళ్ళ ఇంట్లోనే కంబైన్ స్టడీస్ చేసేవాళ్ళం. మా ఫ్రెండ్ ఇంకో శ్యామ్ బాబు అని ఉండేవాడు. మేము ముగ్గురం, ఇంకొక ముగ్గురు వచ్చేవారు. అందరం కలిపి మేము కంబైన్ స్టడీ చేసేవాళ్ళం. వీళ్ళ పైన ఓపెన్ టెర్రస్ ఉండేది, అక్కడ లైట్ పెట్టుకుని చదువుకునే వాళ్ళ పరీక్షల్లో. అది నాకు మన సుబ్రహ్మణ్యం గారితో ఎంట్రీ వరకే గారు, తర్వాత సుబ్రహ్మణ్యం. అది తర్వాత నేను సుబ్రహ్మణ్యం గారికి బాగా తెలుసు. నేను ఫస్ట్ ఇయర్లో క్లాస్ రిప్రజెంటేటివ్, కాలేజీలో జాయింట్ సెక్రటరీ. ఎందుకంటే కాలేజీలో ఫస్ట్ ఇయర్ జాయింట్ సెక్రటరీ ఉంటుంది, ఆ జాయింట్ సెక్రటరీగా నెగ్గాను. సెకండ్ ఇయర్ రిప్రజెంటేటివ్గా నెగ్గాను, కానీ సెక్రటరీ కింద నేను పోటీ చేయలేదు. ఇంకొకరికి మాట ఇవ్వడం వల్ల ఆ మాట నిలబెట్టుకోవడం గురించి నేను అది ఇచ్చాను. ఫైనల్ ఇయర్లో నేను ఫైనల్ ఇయర్లో ఏముండేదంటే డిప్యూటీ చైర్మన్ ఉండేది. చైర్మన్ అన్నది పీజీఓకి వెళ్ళేది. కాబట్టి మా ఆర్ట్స్ కాలేజీలో పీజీని ఉంటుంది. పీజీ ఎలక్షన్ అన్నది, చైర్మన్ ఎలక్షన్ అనేది నామకహ, ఎవరో ఒకళ్ళని నామినేట్ చేసేవారు, లేకపోతే ఎవరో వాళ్ళు సింగిల్గా వచ్చేది. ఈ డిప్యూటీ చైర్మన్ అవుతుంటే నేను అట్లా కాదు, డిగ్రీకే చైర్మన్ ఉండాలి, డిగ్రీ ఫైనల్ ఇయర్కే డిప్యూటీ చైర్మన్ ఉండాలని ఫైట్ చేసి ఆ రెండు పదవుల్ని తీసుకొచ్చి పీజీ రిప్రజెంటేటివ్ని యాడ్ చేసాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నేను చైర్మన్ కింద కంటెస్ట్ చేశాను. చేసిన తర్వాత నా క్లాస్ మొత్తాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. అంటే అప్పుడు ముందు క్లాస్లో రిప్రజెంటేటివ్ అవ్వాలి. క్లాస్లో రిప్రజెంటేటివ్ అయిన తర్వాత రిప్రజెంటేటివ్స్ అందరూ కలిపి చైర్మన్ని, డిప్యూటీ చైర్మన్ని, అందరినీ, సెక్రటరీని, జాయింట్ సెక్రటరీని ఎన్నుకునే సిస్టమ్. ఆ సిస్టంలో మేము ఆ చైర్మన్లో ముందు చైర్మన్ అవ్వాలంటే ముందు క్లాస్లో రిప్రజెంటేటివ్ అవ్వాలి. నేను ఎవరింటికి వెళ్ళినా కానీ నన్ను ఎవరితో ఏదో దొంగలా చూసి పరిస్థితి వచ్చింది. ఏంటంటే నేను ఎత్తుకెళ్ళిపోతానని చెప్పి ముందు వాళ్ళే అవతల బ్యాచ్ ఎత్తుకెళ్ళిపోయారు. ఆహా అని చెప్పి నేను అవతల నాకు ఎవరు కంటెస్టెంట్ గట్టిగా ఉన్నాడని చూసుకుంటే మా సోదరుడు నాతోనే ఉండేవాడు, వర్రే శ్రీనివాసరావు. ఈ రాజమండ్రిలో ఉన్న పొలిటికల్ ముఠా తగాదాల సందర్భంగా వాళ్ళు అటేపు కొంతమంది, అంటే జక్కంపూడి, అరుణ్ కుమార్, వీళ్ళందరూ అటేపు పనిచేసేటవాడికి అవతల క్లాసుని నేను ఎత్తుకొచ్చేసాను. దీంతో వాళ్ళు ఓడిపోయారు, నేను ఓడిపోయాను. మధ్య మార్గంగా ఇంకో ఆయన వర్మ అని ఆయన నెగ్గాడు. డిప్యూటీ చైర్మన్ నేను అవతల చైర్మన్ క్యాండిడేట్ మీద వర్రే శ్రీనివాసరావు మీద నెగ్గిన బషీర్ అని చెప్పి అతను డిప్యూటీ చైర్మన్ పెట్టి నెగ్గించాను. ఎందుకంటే నేను ఇంకోళ్ళతో ఈ సంభాషణ జరపలేను, పూర్తిగా సుబ్రహ్మణ్యానికి తెలుసు కాబట్టి. వేరే వాళ్ళతో ఈ సంభాషణ జరిపితే అది గప్పాలు కొట్టినట్టు లేకపోతే ఏదో రకంగా ఉంటుంది.
బట్ సుబ్రహ్మణ్యం నా క్లాస్మేట్ డిగ్రీలో. ఆ రోజులు కాబట్టి అందు గురించి ఈయన దగ్గరే ఈ ఛాన్స్ నాకు దొరుకుతుంది. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. నన్ను కూడా తీసుకెళ్ళారు అక్కడ శుభోదయ లాడ్జిలో పెట్టారు. పెడితే నేను ఎలాగో తప్పించుకుని వచ్చేసాను ఇంటికి. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే అంటే ఇంటర్వ్యూ వల్ల మనం ఒకసారి వెనక్కి వెళ్ళిపోయాం, మన కాలేజీ రోజుకి వెళ్ళే అవకాశం దొరికింది. మళ్ళీ ఇంటర్వ్యూలోకి వచ్చేద్దాం. చిన్నతనం నుంచి అంటే విద్యార్థి దశ నుంచి మీరు ఆ వ్యూహాలు పనడంలో దిట్ట అనేది విషయం నాకు తెలుసు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రజలు డబ్బులు అడగడానికి అలవాటు పడిపోయారు అని. మళ్ళా దాంట్లో డివిజన్ తీసుకొచ్చారు. మళ్ళీ మీరు డివిజన్ అంటే విభజన కాదు అనేది, చిన్నవాళ్ళ పక్కన పెడితే పెద్దవాళ్ళు కూడా ఇలా అడిగారు అని. దానికి కారణం ఏమై ఉంటుంది మీ విశ్లేషణలో చెప్పండి. అంటే అందరికీ ఇస్తున్నారు, మనం కూడా తీసుకుంటే పోయింది ఏముంది అంటే లోతుగా ఆలోచించి ఈ ఓటు ఇది నమ్ముకోకూడదు, మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటు చేయకూడదు అన్న కాన్సెప్ట్ అన్నది ప్రజల మధ్యలో రావాలి. అప్పుడు అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఈ ఎలక్షన్స్లో బలంగా రావాలి. ఎందువలనంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అతి దారుణంగా తయారైపోయినాయి. నేను మొదటిసారి 2004లో నేను పోటీ చేసినప్పుడు ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వలేదు. 2004లో చాలా తక్కువ. ఫస్ట్ నేను ఈ ఎంపీ కింద పోటీ చేసే ముందు 2002లో నేను రాజమండ్రి మేయర్ కింద కంటెస్ట్ చేశాను. కంటెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం అప్పుడే 500 నోట్లు పంచడం అన్నది నేను చూడడం జరిగింది. అప్పుడు బాలయ్య గారు స్పీకరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం, వీళ్ళిద్దరూ కలిసి మీటింగులు పెట్టి ఆ మీటింగులు ఈ మీటింగులు పెట్టి ఆఖరికి 500 రూపాయల నోట్లలో వాళ్ళ గుర్తు పెట్టి ఇళ్లలోకి సిఎస్సి వెళ్ళిపోయిన సంఘటనలు నాకు చాలా తెలిసినాయి. అప్పుడే అలాగా చేశారు. అప్పుడే ఫస్ట్ టైమే 500 ఇవ్వడం అన్నది మొదటిసారి 2002. అంటే రాజకీయ నాయకులు అలవాటు చేశారని ఒప్పుకుంటారు కదా. ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడం అన్నది ప్రజలకు అలవాటు చేసినది రాజకీయ నాయకులే, ఖచ్చితంగా దాంట్లో తేడా లేదు. వెంటనే 500 తీసుకుని అరే తీసుకున్నాం కదా అన్న దాని మీద నేను అవతల నా మీద పోటీ చేసిన ఆయన చక్రవర్తి అని చెప్పి పాపం చనిపోయాడు, బత్తిన సుబ్బారావు గారు అల్లుడు. కానీ ఆయన వైజాగ్ వాస్తవ్యుడు. ఆయన మన రాజమండ్రి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏముంటుంది. నేను అయ్యి ఉన్నట్టుంటే కొన్ని పనులు జరిగినేమో, కానీ నేను అవ్వకపోవడం వల్ల 2004లో ఎంపీ అయ్యానేమో. నేను ఓడిపోయింది కూడా అతి స్వల్ప మెజారిటీ, 650 ఓట్లు. ఆ ఎలక్షన్స్లో మొత్తం ఓటర్లు అందరూ డైరెక్ట్గా మేయర్కి ఓటు చేసేవాళ్ళు. మాకు విచిత్రం ఏంటంటే కార్పొరేట్లు ఏమో ఎక్కువ, మేయర్కి తక్కువ వచ్చినాయి. అంటే అది కూడా ఒక 1000-2000 కార్పొరేటర్లకి ఎక్కువ వచ్చినాయి, నాకు ఒక 1000-2000 తక్కువ వచ్చినాయి. కొంత అసలు డబ్బులు చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డబ్బులకు ఆ రోజుల్లో సరిపోయే పరిస్థితి ఏమి ఉండదు. కాబట్టి ఇది మనం రివీల్ చేయలేం ఎంత తక్కువ అంటే అంత తక్కువ. తర్వాత రెండోసారి 2009లో పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా తక్కువే, అంటే ఫస్ట్ సారి కన్నా ఎక్కువైంది. తర్వాత మూడోసారి పోటీ చేసినప్పుడు మటుకు ఈ 2 ఎలక్షన్ల కన్నా ట్రిపుల్ అయింది. అయినా కానీ ఘోరంగా ఓడిపోయాం. కాబట్టి మనం ప్రజలు అంటే డబ్బుల ప్రభావం చూపెడుతుంది అన్నది కరెక్టే కానండి, కొంత వేవ్ అన్నది కూడా కొంచెం కలిసి వస్తుంది. వచ్చి డబ్బులతోనే నెగ్గేయడం అన్నది కూడా అంత జరిగే పని ఏం కాదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకాలని చెప్పి 45,000 కోట్లు ఏమైంది?
ఈయనకి వేవ్ ఉంది కాబట్టి, అంటే ఈయన డబ్బులు ఖర్చు పెట్టాడు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడు. ఇక్కడ కానీ ఒకటేంటంటే మొన్న విపరీతమైన డబ్బులు, కొన్ని కాన్స్టిట్యున్సీలో 5,000 వరకు కూడా అండి ఓటు. అటువంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు చాలా కష్టం. ఎందుకంటే నేను నా నేపథ్యం మీకు తెలుసు, మా ఫాదర్ అనే ఒక సామాన్య మధ్యతరగతి ఆయన ఉద్యోగి కడుగ్గా నువ్వు ఇలాగా ఎంతవరకు ఇంత ఏ రకంగా వెళ్ళావంటే, నేను ఏదైనా సరే ఇప్పుడు నిర్భయంగా మాట్లాడతాను, నిర్భయంగా చేస్తాను. నేను యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత నేను డిగ్రీ చదువుతున్నప్పుడే నేను డిగ్రీ ఎలక్షన్స్లో కూడా నేను ఖర్చు పెట్టుకునే సామర్థ్యత లేనివాడిని. అయినా కానీ లీడర్షిప్ అన్నది అలాగ గెంటుకుంటూ వచ్చేసింది. అలాగే యూనివర్సిటీ లీడర్షిప్ కూడా అలాగే వచ్చింది. 85లో పరిస్థితి, 85లో నేను పోటీ చేసినప్పుడు నేను స్టూడెంట్ కాంగ్రెస్ అంటే ఎన్ఎస్యూలో ఉన్నాను కాబట్టి టికెట్ వచ్చింది. పార్టీ ఇచ్చిన ఎంతైతే డబ్బులతో దాంతోనే నేను క్యాన్వాస్ చేశాను, వచ్చాను. తర్వాత నేను 91లో నేను ఈ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేశాను. కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా డబ్బులు కావాలి. ఉత్పుణ్యానికి ఎలాగ వచ్చేస్తుందంటే, నాకు అదృష్టం ఏంటంటే దేవుడి దయ. పైగా కాలేజీలు నేను ఎలాగ ఎస్టాబ్లిష్ చేశానంటే, అక్కడ లూదరగిరిలో ఖాళీ బిల్డింగ్లు మూసేసి ఉండేవి. ఒక బిల్డింగ్ ఒక సంవత్సరానికి లీజుకి తీసుకుని మా వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత దానికి బ్యాంక్ గ్యారంటీ కావాలి 2.5 లక్షలు. 2.5 లక్షలు కట్టడానికి నాకు సంవత్సరం పైన నాకు ఆయన టైం ఇచ్చారు. ఏ సంవత్సరం? 1991లో గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయన వల్లే నేను ఈ స్థితిలో. ఆయన ఇచ్చినప్పుడు నాకు వచ్చిన ఫీజులు అన్నీ పెట్టుకుని బ్యాంక్ గ్యారంటీలు కట్టుకుని, దాని తర్వాత వరుసగా ఒక జూనియర్ కాలేజీ పెట్టాను, ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ పెట్టాను, తర్వాత ఎంసీఏ పెట్టాను. ఇవన్నీ కూడా బిల్డింగులు ఏమీ లేకుండానే వైస్ ఛాన్సలర్ గారు నాకు దగ్గర అవ్వడం వల్ల రాజమండ్రికి కంప్యూటర్ సైన్స్ అన్నది పరిచయం చేసింది. మనం చదువుకున్నప్పుడు కంప్యూటర్ సైన్స్ లేదు. రాజీవ్ గాంధీ కాలేజీలోనే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ ఉండేది. కారణం ఎవరు? గోపాలకృష్ణారెడ్డి గారు. నేను ఇక్కడ కాలేజీ పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ నా దగ్గర, అంతకుముందు అనపర్తి వెళ్ళేవారు కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ చదవడానికి. నా టైము 91 వచ్చేటికి నేను ఇక్కడ పెట్టాను కాబట్టి ఇక్కడ రాజమండ్రిలో బీబీఎం కానీ కొత్త కోర్సులు అన్నీ కూడా, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కొత్త కోర్సులు డిజైన్ చేసి పెట్టడం వల్ల కాలేజీ అన్నది అమోఘంగా సక్సెస్ అయింది. ఓకే. దాని తర్వాత పీజీ కోర్సెస్, ఎంసీఏ కూడా ఫస్ట్ కాలేజీ ఈ జిల్లాలోనే. ఒక అకాడమిషియన్గా ఇది మీ 91 నుంచి నేను 2002 వచ్చేటప్పటికి ఒక మేయర్గా రాజమండ్రిలో అందరినీ ఢీకొనే పరిస్థితికి వచ్చాను. ఏంటి హర్ష్ కుమార్ యొక్క ఆర్థిక ప్రగతి అంటే, మీకు నా డిగ్రీ పరిస్థితి తెలుసు కాబట్టి, నేను ఎలా పైకి వచ్చాను అన్నది మీకు కూడా తెలియాలి కాబట్టి, ఇప్పుడు ఇంత ఫామ్ హౌస్ ఉంది. ఇది పీస్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ సొసైటీ పేరు మీద కొన్నది. 96లో కొన్నాను ఇది. అప్పుడు అతి తక్కువ ధరకు కొన్నాను. తర్వాత మెల్లిమెల్లిగా సరదాగా డెవలప్మెంట్ చేసుకున్నాం. తర్వాత ఎంసీఏ, నేను ఉంటున్న ఇల్లు కూడా ఎంసీఏకి అద్దెకి తీసుకున్న ఇల్లు. తర్వాత వాళ్ళు అమ్మేశారు నాకు. అలాగా మెట్టు మీద మెట్టు ఇప్పటికి ఒక పరిపక్వత, ఆర్థిక పరిపక్వత నాకు 2004కే వచ్చేసింది. రాజకీయ పరిపక్వత ఇప్పుడు వచ్చింది అంటే ఫస్ట్ నుంచి రాజకీయ పరిపక్వత ఉంది కాబట్టి ఒక ప్లానింగ్ అంటూ ఉంది. నా ఎయిమ్ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశం ఉండేది కాదు. అంటే ఇక్కడ అలా కాదు. ఇప్పుడు మీరు చెప్పుకుంటూ వచ్చారా, విద్యలో ఎలా పెరుగుకుంటూ వచ్చాను, ఆర్థికంగా ఎలా పెరుగుతూ వచ్చాను.
రాజకీయవేత్తగా ఉన్నవాడు ఒక ఎంపీ అయినప్పుడు ఇంత ఆస్తి సంపాదించారు అని అవతలవాడికి మీ ప్రత్యర్థికి ఉంటుంది ఖచ్చితంగా. మరి మీకు అలాంటి వద్దు, మనం ఏదో ఉన్నది చాలు అనుకోలేదా మీరు? నేను ఈ మనిషి అన్న తర్వాత ఇప్పుడు కూడా ప్రయోగాలు చేస్తూ ఉండాలి. తర్వాత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనల్ని నడుతుంది. ఇప్పుడు నేనున్నాను, ఒక కాలేజీ వచ్చింది చాలు అని అనుకునే పరిస్థితి నాకు ఎప్పుడు కలగలేదు. ఒక కొత్త కోర్సు ఉంటే ఇప్పటికే కూడా కొత్తగా లాస్ట్ ఇయర్ ఫారెన్సిక్ సైన్స్ పెట్టాను, బిఎస్సి యానిమేషన్ పెట్టాను. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ, అది నేను పెట్టాను. ఇలాగా ఇన్నోవేటివ్ కోర్సెస్ అన్నీ కూడా రాజీవ్ గాంధీ కాలేజీ అడ్రస్. దాని ద్వారా నాకు ఆర్థికంగా బాగుంటుంది. తర్వాత సంఘంలో కూడా ప్రతి వాళ్ళు కూడా చదువుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాగే కూడా నేను ఇప్పుడు లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సీఎంతోనే తలపడ్డాను, నేను ఎవరితోనూ కాదు. ఇప్పుడు ఈ 2.5 years జగన్మోహన్ రెడ్డితోనే నాకు పోరాటం. కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు మా పార్టీలో చేరిపోమని మీకు ఆహ్వానం వచ్చిందని చెప్పేసి విన్నాను, నిజమేనా? ఎప్పుడు మనకి ఫస్ట్ 5 years కూడా గరగపర్రు ఇష్యూ కాడి నుంచి ఎలక్షన్ టైం వరకు కూడా ఎన్నో సమస్యల మీద నేను పోరాటం. ఎందుకు వెళ్ళలేదు మీరు? ఆయన చంద్రబాబు టీడీపీలో వెళ్ళాను. కాకినాడ, విశాఖపట్నం రమ్మన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నేను మీట్ అయ్యాను. మీట్ అయిన తర్వాత అది కూడా ఎందుకు నేను వెళ్ళానంటే, నేను అస్తమానం ఈ డౌన్ ట్రాడన్ సమస్యల మీద, దళితుల సమస్యల మీద ఎక్కువ పోరాటం చేస్తున్నాడు కాబట్టి హర్ష్ కుమార్కి ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదు అని అనుకునే నేపథ్యంలో అది తప్పు అని నిరూపించడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు నేను ఆ పార్టీలో కాకినాడలో జాయిన్ అయ్యాను. కాకినాడలో జాయిన్ అయిన తర్వాత ఆయన నాకు జాయిన్ చేసుకునేటప్పుడు టికెట్ ఇస్తామని చెప్పారు, ఏది అమలాపురం. దాని తర్వాత కొన్ని ఒత్తిడి వల్ల ఆయన ఇవ్వలేకపోయిన మరుసటి క్షణమే అనౌన్స్ అవగానే మళ్ళీ రిజైన్ చేశాను తెలుగుదేశం. నేను ఉన్నది 6 రోజులు ఎన్నో ఉన్నాను తెలుగుదేశం పార్టీలో, 6 రోజులు ఉన్నాను నేను. ఇప్పుడు రాజకీయాల్లో మారల్స్ అంటూ ఉంటాము, ఇలాంటిది మరి మారల్ కిందకి వస్తుందా? టికెట్ కోసం మీరు వెళ్ళిపోయినట్టు వస్తుంది కదా. అంటే టికెట్ కింద వెళ్ళిపోయినట్టుగానే కనపడుతుంది చూడ్డానికి. కానీ నేను ఆయన మీద 5 సంవత్సరాలు పోరాటం చేశాను. కానీ నన్ను నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఒక రాజకీయవేత్తకి కావాల్సింది ఏంటంటే ఒక పార్టీ. హర్ష్ కుమార్ని ఏ పార్టీ కూడా రానివ్వట్లేదు అనే అపప్రద కన్నా ఎంత ఫైట్ చేశారు. అంతకుముందు కూడా హోమ్ మినిస్టర్ తమ్ముడు కొడుకు కుక్క వల్ల చనిపోయాడని చెప్పేసి హోమ్ మినిస్టర్ మీద అమలాపురంలో పెద్ద గొడవ చేశాను. అటువంటి మనిషిని వాళ్ళే పిలిచి టికెట్ ఇస్తామన్నారంటే, తెలుగుదేశంలో హోమ్ మినిస్టర్ మీద ఫైట్ చేస్తే వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి వచ్చి మీకు టికెట్ ఇస్తాం మా పార్టీలోకి రమ్మంటే, అది ఖచ్చితంగా అది వద్దని అనడం, నేను తెలుగుదేశానికి వెళ్ళను అని అనుకుంటే అది కరెక్ట్ కాదని అనిపించింది. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడే మనం నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధి కింద నెగ్గితే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం. లేదంటే ఏ పార్టీ రానివ్వదు హర్ష్ కుమార్ని అనే అపప్రద పోవడానికి నేను వెళ్ళి వాళ్ళు ప్రామిస్ చేసింది నాకు టికెట్, నేను వెళ్ళింది టికెట్ గురించి, ఇవ్వలేదు బయటకు వచ్చాను. తర్వాత నేను అనుకోలేదు, మీకేం అనిపించలేదా? మీ ఓటర్లు, మిమ్మల్ని నమ్ముకున్న ఓటర్లు నాకు టు బీ ఫ్రాంక్, నాకు నిజంగా కూడా ఆ కండువా వేసుకున్నంతసేపు నాకు భారం అనిపించింది. ఎందుకంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా నేను ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాను.
89లో రంగా చనిపోయినప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్ కింద నన్ను 4 రోజులు సెంట్రల్ జైల్లో ఉంచారు. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కింద. టీడీపీ ఉంది అప్పుడు. తర్వాత యూనివర్సిటీలో 83లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావుకి అగెనిస్ట్గా స్ట్రైక్ చేస్తే మీకు ఆ స్ట్రైక్ చేసినప్పుడు నన్ను 17 రోజులు యూనివర్సిటీ స్టూడెంట్ కింద నన్ను జైల్లో పెట్టి అదే యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయించారు. నా చిన్నప్పటి నుంచి నా స్టార్టింగ్ కెరియరే తెలుగుదేశానికి ఎగెనిస్ట్గా. అటువంటిది అంటే ఏ రాజకీయ పార్టీ రానివ్వదనే అపప్రద నుంచి బయటపడడానికి అని చెప్పి నేను ఆ పార్టీకి వెళ్ళాను. వెంటనే వచ్చేసాను. నేను అడిగిన ప్రశ్నకి దాంట్లో దాంట్లో కాంట్రడిక్షన్ వస్తుంది. ముందు నుంచి మీరు అసలు తెలుగుదేశానికి వ్యతిరేకం, కానీ పిలిచారని వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చేసారు. ఇది మీ ఓటర్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని అడిగా. బహుశా మీరు 2 సార్లు వరుసగా నెగ్గిన వాళ్ళు అమలాపురంలో, మీకు పెద్ద మళ్ళీ పోటీ చేయడం గెలవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే మీకు ఓట్ బ్యాంక్ ఉంది, మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో అందరికీ తెలుసు. ఇక్కడ ఏంటంటే నేను అడగదలుచుకున్నది, డివిజన్ వల్ల కాంగ్రెస్ ఘోరంగా నష్టపోతుందనే విషయాన్ని ముందే ఊహించి కొంతమంది దూరంగా ఉన్నారు. లగడపాటి రాజగోపాల్ గారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు మాకు అసలు పార్టీతో సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. కానీ అంటే వాళ్ళల్లో పార్టీకి సంబంధించిన పార్టీ మీద అభిమానం అయితే పోలా ఉంది. అప్పుడు మీ పరిస్థితులు ఎలా, మీ భావం ఎలా ఉంది? నేను లగడపాటి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, సబ్బమ్మారి, ఇంకా 2-3 మేమందరం కూడా కలిసే ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు, మా అందరినీ. ఎందుకంటే అది విభజనని అడ్డుకోవాలని చెప్పి. విభజన ఎంత టైంలో జరిగిందో తెలుసా మీకు? 1 minute 34 seconds. తలుపులు మూసారు, చేశారు, మళ్ళీ తెరిచారు. కాదు, ఎందుకు మూసారు, ఎందుకు తెరిచారు? స్పీకరు అసలు అటువంటి సంఘటన అన్నది నిజంగా కానీ కెమెరాలు పనిచేస్తే ఆ సీను మీరు ఎలా ఉంటుందో తెలుసు మీకు? దిస్ ఈజ్ పార్లమెంట్ అనుకుంటే ఎవ్వరు కూడా బెంచీల మీద కూర్చోలేదు. బైఫర్కేషన్ అనే ముఖ్యమైన ఇంపార్టెంట్ బిల్లు జరుగుతున్నప్పుడు, విభజన అనేది జరుగుతున్నప్పుడు సభ ఆర్డర్లో ఉండాలి. సభ ఆర్డర్లో లేదు. సభ ఆర్డర్లో లేదు కాబట్టి కెమెరాలు మూసేసారు, కెమెరాలు క్లోజ్ చేశారు, తలుపులు మూసేశారు. తలుపులు మూసేసిన తర్వాత బాగా వ్యతిరేకించే వాళ్ళం ఒక 10 మంది. ఈ 10 మంది చుట్టూ మార్షల్స్ లేరు, బీజేపీ కాంగ్రెస్ మెంబర్స్. నన్ను 6 కాశారు, ఇలా మెదపకుండా. అప్పటికే మేము పెప్పర్ స్ప్రే తప్పని తెలిసినా కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు. పెప్పర్ స్ప్రే ప్లాన్ వేసాను, అదే ప్లాన్. లగడపాటి గారిది కాదు, లగడపాటి ఇంప్లిమెంట్. పాపం లగడపాటిని ఆ రోజున ఆయన మీద వేసేసుకున్నాడు అంత. ఆ రోజున లోక్సభలో ఉన్న కాంగ్రెస్లో 5-6 దగ్గర, ఇంక్లూడింగ్ రాయపాటి సాంబశివరావు దగ్గర పెప్పర్ స్ప్రే బాటిల్ ఉన్నాయి. అందరి దగ్గర ఉన్నాయి, నా దగ్గర కూడా. కానీ తీసింది మాత్రం ఆయన ఒకడి మీదకి వెళ్ళిపోయింది. ఆయన మొత్తం కొట్టాం. ఆ పెప్పర్ స్ప్రేకి స్పీకర్ ఏం జరిగిందో, బాంబు పేలిపోతుందో ఏమైపోతుందో అని చెప్పి ఉక్కిరి బిక్కిరి అయిపోయి 1 నిమిషం చదువుతా అలా మూసేసి పారిపోయారు. తలుపులు గెంటుకుంటా పారిపోయారు. అటువంటి విభజన ఎక్కడన్నా జరుగుతుంది? ఆ విభజనని అడ్డుకోవడానికి మేము సాయశక్తులా ప్రయత్నాలు చేసాం, మా వల్ల అవ్వలేదు. అందరినీ సస్పెండ్ చేసి నన్ను మర్చిపోయారు.
ఒక సంఘటనలో. ఆ రోజున నేను స్పీకర్ దగ్గర, స్పీకర్ పోడియం ముందు నించుని స్పీకర్ బల్లను పెట్టుకుని మైక్ని పట్టుకుని ఎలాడితేనే 3 hours ఒక్కడనే పోరాటం చేశాను. నాకు సపోర్టింగ్గా చిరంజీవి, పురంధేశ్వరి, పల్లంరాజు ముగ్గురు వెల్లోకి వచ్చి నిలుచుకున్నారు. మినిస్టర్లు వాళ్ళు, క్యాబినెట్ మినిస్టరు, ఇండిపెండెంట్ చార్జ్ మినిస్టర్ చిరంజీవి గారు, పురంధేశ్వరి గారు, అందరికీ బాధే. పల్లంరాజు గారు అయితే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్గా ఆయనకు తెలీదు. ఆయనకి చెప్పినప్పుడు దిగ్విజయ్కి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పినప్పుడు బట్టబట్ట ఏడ్చాడు పల్లంరాజు గారు. చిరంజీవి గారు షాక్లో ఉన్నారు. నేను ఒక్కడిని అరుస్తుంటే నాకు సపోర్టింగ్గా ముగ్గురు వెల్లోకి వచ్చి నించుంటే సోనియా గాంధీ గారు మంచినీళ్ళు ఇమ్మని చెప్పి చిరంజీవి గారికి, పురంధేశ్వరికి 2 సార్లు సైగ చేశారు. పాపం వాడిద్దరు పట్టుకొని వచ్చినా నేను తాగలేదు. ఆఖరికి 12:30కి ఎప్పుడో అడ్జాయిన్ చేశారు. అడ్జాయిన్ చేసి ఆ రోజంతరికి అడ్జాయిన్ చేశారు. నెక్స్ట్ డేకి చేశారు. అండ్ నెక్స్ట్ డే సీన్ ఇది పొద్దున్న పెట్టారు. పొద్దున్న అడ్జాయిన్ అయింది, మధ్యాహ్నం 2ంటికి ఇదైంది. ఇటువంటి సంఘటనలో మేము ఎందుకు మమ్మల్ని ఎక్స్పెల్ చేశారు కాంగ్రెస్ నుంచి? మా అందరినీ, అరుణ్ కుమార్ని కానీ, రాజగోపాల్ కానీ, సబ్బా అరుణ్ కానీ, నన్ను కానీ, మమ్మల్ని అందరినీ ఎందుకు ఎక్స్పెల్ చేశారు? మేము అవిశ్వాస తీర్మానం పెట్టాం ప్రభుత్వం మీద. ది హిస్టరీ ఆఫ్ పార్లమెంట్, హిస్టరీ ఆఫ్ లోక్సభ, అవిశ్వాస తీర్మానం పెట్టేది ప్రతిపక్షం పెడుతుంది. గవర్నమెంట్ మీద ప్రతిపక్షం పెడుతుంది, మీ మీద విశ్వాసం లేదని. ది ఫస్ట్ టైం ఇన్ లోక్సభ అధికార పక్ష సభ్యులే గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగాలంటే 50 మంది మద్దతు అవసరం. ఆ 50 మందిని ఎలా లెక్కిస్తారంటే, 50 చేతులు ఎత్తితే 50 మందిని లెక్కించి ఆ తీర్మానానికి, అవిశ్వాస తీర్మానానికి చర్చకి పర్మిషన్ ఇస్తారు స్పీకర్. కానీ అవిశ్వాస తీర్మానానికి ఇచ్చినప్పుడు చేతులు లెక్కెట్టడానికి అందరూ నించుంటే తెలంగాణ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారు. మా చేతిలోకి అడ్డొచ్చేసి బెంచీలు ఎక్కి మొత్తం మీద చేసేటాడికి సభ మళ్ళీ గందరగోళం అయింది. సభ ఎప్పుడైతే గందరగోళమయ్యి కౌంట్ చేయలేని పరిస్థితుల్లో ఉందో వెంటనే దీన్ని సభని అడ్జాయిన్ చేస్తున్నానని చెప్పి, వాయిదా వేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు విభజన చేసినప్పుడు సభ ఆర్డర్లో ఉందా? సభ ఎప్పుడూ ఆర్డర్లో లేదు. ఆ ఎపిసోడ్ మొత్తం లేదు. కానీ సభ ఆర్డర్ లేకపోయినా విభజన చట్టం చేశారు. సభ ఆర్డర్లో లేకపోతే మా యొక్క అవిశ్వాస తీర్మానాన్ని పర్మిట్ చేయలేదు. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకి పర్మిట్ చేస్తే ఈ అంశాలన్నీ మాకు వచ్చాము. ఓకే. కానీ అన్నిటికన్నా దారుణం ఏంటంటే, మేము ఎంత దారుణంగా పోట్లాడాము, దానికి తగ్గ మద్దతు మట్టుకు ప్రజల నుంచి మాకు రాలే. అంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మేము ఎదుర్కొని నించుని పోరాటం చేసినా కానీ మమ్మల్ని కాంగ్రెస్ ముఖాలుగానే చూశారు తప్పితే, ఇది కాంగ్రెస్ ఆడుతున్న నాటకం వెళతాం అన్నదే చూశారు తప్పితే, మేము నిజంగా ఎంత నలిగిపోయాము అన్నది చూడలేదు. రాజీనామాలు అప్పటికే రాజీనామాలు ఇచ్చాం, అంటే రాజీనామాలని యాక్సెప్ట్ చేయించలేదు. ఎందుకంటే రాజీనామా చేసే ముందుని లీడర్ని, ఆ పార్టీ లీడర్ని అడుగుతారు. పార్టీ లీడర్ని అడిగితే రాజీనామాలను యాక్సెప్ట్ చేయొద్దు అని స్పీకర్ కాబట్టి చెప్పడం, దాంతో స్పీకర్ ఆమోదించకపోవడం, దాంతో ఈ ఎపిసోడ్ అంతా జరగడం, ఇది జరిగింది. దానివల్ల మేము విలన్స్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మీరు రెండోసారి ప్రజలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, ప్రజలు పార్టీల వారీగా ఎవరి పార్టీ వాళ్ళు ఏకతాటి మీద నిలబడలా.
అదే తెలంగాణకు వచ్చేటప్పటికి అప్పుడు తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించిన కేసీఆర్ గారు పార్టీ లేదు, జెండా లేదు, మనందరూ ఒకటే జెండా ఒకటే ఎజెండా అని చెప్పేసి నిలబడ్డారు. ఈ పార్టీలన్నీ విన్నాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. మొత్తం అందరూ ఆ మిలియన్ మార్చ్ పెడితే నెక్లెస్ రోడ్లో మొత్తం అందరూ వెళ్ళారు. అంటే ఏకతాటి మీద నిలిచారు. ఇక్కడ ఏకతాటి మీద నిలవకుండా పార్టీలు చేశాయి అనేది నా అభియోగం. మీరు అట్లా అనొద్దు. ఇప్పుడు రోసయ్య గారి టైంలో ఈ అంశం వచ్చినప్పుడు మూకమ్మడిగా అందరూ రిజైన్ చేశారు. మీకు గుర్తుందా? రాజ్భవన్కి వెళ్ళి అందరూ చేశారు. వెంటనే అధిష్టానం తగ్గింది, ఆగింది. నవంబర్ 9వ తారీఖు రాత్రి వచ్చిందంటే ఆగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వచ్చింది, మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదు. ఓకే, ఖచ్చితంగా చెప్తున్నాను, కేసీఆర్ వల్ల కాదు. కాంగ్రెస్ తలుచుకుంది కాబట్టి కాదు. తెలంగాణ వచ్చింది, టు బి ఫ్రాంక్, గుర్తింపు పొందలేకపోయారు. తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఆ తెలంగాణ క్రెడిట్ని వాళ్ళు తెచ్చుకోలేకపోయారు. కారణం ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ఎవరంటే తెలంగాణ ఎంపీస్. తెలంగాణ ఎంపీస్ వల్లే తెలంగాణ వచ్చింది. ఎందువల్లంటే 2 నైట్లు 3 నైట్లు వాళ్ళు లోక్సభలో ఉండిపోయారు. విపరీతమైన పార్టీ మీద ఒత్తిడి తెచ్చారు. మాకు ఏం చెప్పేవారు, వాళ్ళు అలాగే చేసుకుంటారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దానికి లొంగకండి, మేము విభజన చేయమని మాకు చెప్పేవారు. వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు. మేము ఉంటే వాళ్ళు రోజు వచ్చి గొడవలు చేసి అది చేసి లాబింగ్ క్రియేట్ చేసి, కానీ క్రెడిట్ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం తప్పిదం చేసింది. అంటే కేసీఆర్ నమ్మి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు, కాంగ్రెస్ పార్టీ ఇంకా బలం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ఎంపీలని పక్కన పెట్టి కేసీఆర్తో చర్చలు జరిపి కేసీఆర్ డిమాండ్లకి అనుకూలంగా తెలంగాణ ఇచ్చింది. అందుగురించే కేసీఆర్ కుటుంబంతో వెళ్ళి సాక్షాత్తు కాళ్ళ మీద పడిపోయాడు తెలంగాణ. ఇంకేమనుకుంటారు, కాంగ్రెస్లో కలుపుతాడు అనుకున్నారు కాబట్టి అది జరుగుతుందని అనుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత మారిపోయాడు కేసీఆర్. ఆ క్రెడిట్ కాంగ్రెస్కి వెళ్ళకుండా కేసీఆర్కి వెళ్ళింది. అది ఒక స్వయంకృతాపరాధం లాంటిది మాకు. నిజంగా కేసీఆర్ చేసింది ఏమీ లేదు. తెలంగాణ ఎంపీలు ఇటు తెలంగాణ ఆంధ్ర ఎంపీలు ఫైట్ చేసింది. చంద్రబాబు నాయుడు ఏం ఫైట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఏం ఫైట్ చేయలేదు. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ కింద విడిపోయినాయి. వాళ్ళు ఒక తీర్మానం, మనం ఒక తీర్మానం. అసెంబ్లీలో కూడా తీర్మానాన్ని వ్యతిరేకించి కిరణ్ కుమార్ రెడ్డి గారు పంపించారు వ్యతిరేకంగా పంపించారు. అలాగే ప్రతి ఏ ఎపిసోడ్ చూసుకున్నా మనకి వైఎస్ఆర్సీపీ ఫర్ తెలంగాణ అపోజిట్, తెలుగుదేశం కూడా తెలంగాణలో తెలంగాణ కావాలని ఇక్కడ వాళ్ళు అలాగా డబుల్ ఎడ్జ్. ఒక్క పార్టీ ఏదైతే ఉందో ఒక పార్టీ, ఏ పార్టీ అంటే సిపిఎం పార్టీ ఒకే ఒక స్టాండ్. ఎట్టి పరిస్థితుల్లో కావాలి, రాష్ట్రం విడిపోకుండా ఒక పార్టీ తక్కిన వాళ్ళందరూ డబుల్ స్టాండ్. దానివల్ల ఏం జరిగిపోయిందంటే బీజేపీ కూడా అదే స్టాండ్ తీసుకున్నా, కానీ ఏమైపోయిందంటే బీజేపీ సపోర్ట్ చేయకపోతే బిల్లు ఆమోదం పొందదు. బీజేపీ అయితే ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో బిల్లు పాస్ అయిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఆప్ చేయడానికి కానీ మమ్మల్ని కొట్టడానికి కూడా బీజేపీ కాంగ్రెస్లు ఏకమైపోయి ఒకళ్ళ చుట్టూ 5-6 నించుని వ్యవస్థగా మాకు చేశారు. కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఆ రకమైన పరిస్థితులు కనపడినాయి. అంటే ఇప్పుడు బీజేపీ ఇన్ని రాష్ట్రాలు చేసింది, విభజించింది. కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ని కూడా 3 ముక్కలు చేసింది. అసలు ఎక్కడ ఏ రకమైన గందరగోళం కానీ ఏమీ కానీ వాడు కాదనడం కానీ లేదనడం కానీ
అంటే అఫ్కోర్స్ జమ్మూ కాశ్మీర్ చేసుకుని కొంతమంది హౌస్ అరెస్ట్ చేశారు, చాలా పీస్ఫుల్గా అయిపోయాయి. ఒక్క మన విషయానికి వచ్చేటప్పటికే అలా అయింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయాలే అనేది కాదు. అంతర్గత రాజకీయాలంటే నేను ఒప్పుకోను. కారణం ఏంటంటే ఇటు హైదరాబాద్ వాళ్ళకి కానీ అంటే ఇటు ఆంధ్ర వాళ్ళకి కానీ నేను ఎందుకు ఆ మాట అన్నానంటే మీరే చెప్పారు మాకు ఇలా చెప్పేవారు వాళ్ళకి అలా చెప్పేవారు అని. అది రాజకీయమే కదా. అంటే దానికి ఏంటంటే దానికి అలా చెప్పడం ఇలా చెప్పడం అన్నది అంతర్గత రాజకీయం కింద కన్నా ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని విభజన చేయాలంటే ఒక పార్టీ తలుచుకుంటే అవ్వద్దు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల వల్లే ఈ గొడవలు అయినాయి అంటే మనం అనుకోలేం. ఎందువల్లంటే బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల ఇది జరిగింది. మొదటి స్టెప్ దీంట్లో ఒక పార్టీలో అంతర్గత రాజకీయాలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీలు అదే స్టాండ్ తీసుకున్నాయి కాబట్టి దాన్ని అంతర్గత రాజకీయం అని ఎలా కాగలం. తెలుగుదేశంలో కూడా తెలంగాణ తెలుగుదేశం, ఆంధ్ర తెలుగుదేశం. ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు మీరు. కాదు నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అంతర్గత రాజకీయాలంటే ఒక పార్టీలోని అంతర్గత రాజకీయాల వల్ల ఈ రకంగా విడిపోయింది అని అనుకోవచ్చు, అనవచ్చు మీరు. కానీ ప్రతి పార్టీలోనూ తెలంగాణ కాంగ్రెస్, ఆంధ్ర కాంగ్రెస్, తెలంగాణ తెలుగుదేశం, ఆంధ్ర తెలుగుదేశం మీరనేది అలా కాదు. ఆ రకంగా నేను చెబుతున్నది ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ప్రజలు ఖచ్చితంగా అదే నమ్ముతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని సమాధి చేశారు. అది కరెక్టే. ఎందుకంటే ప్రజలు మేము దాన్ని ఎడ్యుకేట్ చేయడంలో నేను అపోజిషన్ సఫలీకృతమైంది కాబట్టి ప్రజలు ఈ 10 years కూడా ఇప్పుడు మొదటిసారి చంద్రబాబు నాయుడు లెటర్ ఇవ్వలేదా విభజనకి ఇచ్చాడు, తర్వాత సమైక్యం ఉండడానికి ఇచ్చాడు, 2 letters ఇచ్చాడు. నేను అదే అంటున్నా. జగన్మోహన్ రెడ్డి కూడా 2 letters ఇచ్చాడు. అయినా కానీ ఇప్పుడు విభజన హామీలో ఏవైతే మేము పోరాడి అక్కడ పెట్టాము ఆ విభజన హామీలు కానీ స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు ఇస్తే 10 సంవత్సరాలు కావాలని వెంకయ్య నాయుడు సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చాడు రాజ్యసభలో. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన లోక్సభలో మాట్లాడిన ఈ యొక్క సభలో మాట్లాడినటువంటి స్పెషల్ స్టేటస్ని ఇప్పటి వరకు కూడా అంగీకరించలేదు బీజేపీ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక సభలో మాట్లాడింది ప్రైమ్ మినిస్టర్ డెఫినెట్గా ఇట్స్ ఎ లా, ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ అటువంటిదే జరగనివ్వకుండా బీజేపీ అడ్డుకుంది. ఇప్పుడు బీజేపీ వల్ల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ బీజేపీ రాజకీయాల వల్ల మనకి అన్నీ నష్టపోతూ ఉన్నాం కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది, మొదటి 5 సంవత్సరాలు తెలుగుదేశాన్ని వాడుకుంది, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు వైసీపీని ఆడుకుంటుంది. వైసీపీ కప్పం కడుతుంది, పైగా ఏమీ అడగట్లేదు. కప్పం అంటే మీకు తెలియదే ఉంది. కప్పం సామంతరాజులు రాజులు కట్టేదాన్నే కప్పం అంటారు. అదే ఇది ఏ రూపంలో కొడుతున్నా కొంచెం చెప్పండి. మనకి స్కీములు అన్నీ తెలియట్లేదు. ఇప్పుడు ఇసుక దోపిడీ జరుగుతుంది, డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఇసుకలో ఒక సిస్టమ్ అనేది ఉంది, 3 systems మార్చారు. దిస్ ఈజ్ ది బెస్ట్ సిస్టమ్ ఇసుక అన్నారు. ఇసుక ఇప్పుడు సామాన్యులకు దొరికే పరిస్థితి. కానీ రోడ్డు పక్కన అలాగా హైవేలో మనం వస్తుంటే 4-5 చోట్ల పెద్ద కుప్పలేసి కనిపించాము. అదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది, రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతుంది. అంత డిమాండ్ అలా ఉన్నప్పుడు సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావచ్చు కదా. తీసుకొస్తున్నారా? సామాన్యుడు మీరు కడితే ఇస్తుందా ఇసుక రేట్ ఎంత? ఇప్పుడు మద్యం ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ దాకా ఎందుకు, తెలుగుదేశం హయాంలో 60 రూపాయలు ఉండేది క్వార్టర్, ఇప్పుడు 160. ఆయన చెప్తున్నారు కదా, 180 పెంచితే తాగడం మానేస్తారని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రేటు పెంచితే తాగేయడం మానేస్తారు, కరెక్టే. అంటే ఒక 20 రూపాయలు ఖరీదు చేయని మద్యాన్ని ఇప్పుడు చీప్ లిక్కర్ని
20 రూపాయలు కూడా ఖరీదు చేయనటువంటి చీప్ లిక్కర్ని 120 రూపాయలకి అమ్మడం ద్వారా మీరు అంటున్నది ఏది, మద్యం పెంచడం వల్ల మద్యం తాగించడం అన్నది తగ్గించవచ్చు అన్న సూత్రం కరెక్ట్ అవుద్దంటారా? ఆ చీప్ లిక్కర్ తాగడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయండి. ఆ చీప్ లిక్కరు ఇప్పుడు మద్యం అలవాటు ఉన్నవాడు నువ్వు ఎంత పెట్టినా నువ్వు అమ్మఒడని ఇస్తున్నావు, జగనన్న దీవెనని ఇస్తున్నావు, జగనన్న కానుకని ఇస్తున్నావు, ఎన్నో స్కీములు ఇచ్చి 20 బాటిల్ని 160 రూపాయలకు అమ్ముతూ రోజుకి వాళ్ళని దోచేసుకుంటున్నావు. రోజుకి వాళ్ళు కడుతున్న పన్నుల మీదే ఈరోజు గవర్నమెంట్ నడుస్తుంది మద్యంతోనే. మళ్ళీ వాళ్ళకే నువ్వు ఇస్తున్నావు. ఈ దగ్గర ఈ డైరెక్ట్గా గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు కాకుండా డిస్టిలరీస్ కంపెనీస్ దగ్గర నుంచి వచ్చిన ముడుపులు ఎవరికి పంపిస్తున్నావు? రాజులు, సామంతరాజులు. సామంతరాజులు కప్పం కట్టకపోతే రాజులకి రాజు యాక్షన్ తీసుకోడా? ఇంతకాలం బెయిల్ ఇస్తాడా? సింపుల్. ఇంతకాలం బెయిల్ ఇస్తున్నా, ఇంతకాలం బెయిల్ లేకుండా ఇప్పుడు బెయిలుతోనే ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తప్పుడు పనులు చేస్తూ అధికారులని ప్రలోభ పెడుతూ ఈవేళ కోర్టులో చూసుకుంటే దగ్గర 5 ఐఏఎస్లకి శిక్ష వేసింది, 4 రోజుల శిక్ష. అవును. అంటే ఇప్పుడు ఎవరు కోర్టుకు వెళ్ళిన అధికారుల మీద, అరే మొన్న ఒక అమ్మాయి చనిపోతే మానభంగం చేశారు. అమ్మాయి గుంటూరు కాదు, రాజమండ్రిలోనే అత్యాచారం చేస్తే అమ్మాయికి SC ST యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మురళీధర్ రెడ్డికి జైలుకి వెళ్ళిపోతాడు ఆయన కూడా. ఈ కేసుని నేను హైకోర్టు తీసుకెళ్తున్నాను. ఇలాంటి ఎన్ని తప్పుడంటే, ఎంతో ఆశతో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా అణగారిన వర్గాలన్నీ కూడా ఎంతో నమ్మకం పెట్టుకుంటే వాళ్ళని కూడా మోసం చేసే పరిస్థితులు. ఒక పోలీస్ స్టేషన్లోనే గుండు కొడితే ఎవడైతే గుండు కొట్టించాడో వాడికి వైసీపీ టికెట్ సర్పంచ్గా ఓడిపోయాడు అనుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, ఇటువంటివన్నీ కూడా తెచ్చుకుని ప్రజల్ని అత్యంత దారుణంగా పరిపాలించే ముఖ్యమంత్రి కింద పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మరి అది చాలా బాధ కలుగుతూ ఉంది. ఇక్కడ మీకు ఇప్పుడు అయితే ఒక ప్రశ్న వేస్తా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, ఎలా పరిపాలిస్తుంది ఈ రాష్ట్రాన్ని? ఒక రాజధాని లేదు, ఒక చెప్పుకోవడానికి సరైన విమానాశ్రయం లేదు, మనకి వచ్చే గన్నవరం నుంచి వచ్చే స్పైస్ జెట్ విమానాలు కూడా ఆపేశారు, డబ్బు లేదు, అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఈయన ఎలా నెట్టుకొస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఉండుంటే ఈ పరిస్థితిలో ఏం చేసి ఉండేది? కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలోకి వస్తుంది. ఇంత ఖచ్చితంగానే చెప్తున్నారు. ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందో అన్నది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ప్రజలు కూడా వాళ్ళ తప్పులు తెలుసుకుంటారు. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీ అన్ని ఇలాగ చేస్తూ ఉంది అని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అన్నది వేరుగా ఉంటుంది అన్నది ఇంతకుముందు చేసి చూపించాం. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో కిరణ్ కుమార్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేశారు. ఇప్పుడు కానీ కాంగ్రెస్ పరిపాలన వస్తే డెఫినెట్గా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తుంది. స్పెషల్ స్టేటస్తోనే బోల్డ్ పరిశ్రమలు వస్తాయి. స్పెషల్ స్టేటస్ అంతేకాకుండా మీకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రోగ్రాంలు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీని ఇంకా బాగా
ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చిన లీజులు, గనుల లీజులు, ఇసుక లీజులు ఇవన్నీ క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఇవన్నిటిని కూడా మార్పు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకి ఆదాయం వెళ్ళిపోతూ ఉంది, ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా చేసుకుని ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం ఈ రెండు కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. మీరు ఆశ్చర్యపోకండి, ఢిల్లీలో ఏ విధానం అయితే ఉందో వైద్య విధానం, ఆ వైద్య విధానం తీసుకొస్తుంది. ఇప్పుడు నేను పీజీ చదువుతున్నప్పుడు స్కాలర్షిప్ మీద చదువుకున్నాను. జగన్, తెలుగుదేశం కూడా ఇచ్చింది, జగన్ వచ్చిన తర్వాత తీసేసాడు పీజీ విద్యార్థులకి. అలాగే విదేశీ విద్యా విధానం అది తీసేసాడు, కులాంతర ప్రోత్సాహాలు తీసేసాడు, తర్వాత బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ తీసేసాడు, తర్వాత ఇంటర్మీడియట్లో ఫీజు రియంబర్స్మెంట్, ఓన్లీ డిగ్రీకే ఫీజు రియంబర్స్మెంట్. ఇవన్నీ కూడా సమీక్ష చేసి అన్ని వర్గాలకి కూడా అన్నీ అందేటట్టు సంక్షేమ ఫలాలు. జగనన్న సంక్షేమ ఫలాలు కాదు అవి, ప్రజల సంక్షేమ ఫలాలు. ప్రజలకి అవసరమైన వాళ్ళకే సంక్షేమం ఇచ్చి తగిన వాళ్ళందరినీ కూడా ఉపాధి రంగం వైపు మళ్లించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి గురించి ఏం ఆలోచిస్తారు? ఎప్పుడైతే ఉపాధి రంగం వైపు ప్రజలు వెళ్ళారో అభివృద్ధి దాని అంతటే అదే వస్తుంది. ఎప్పుడైతే ఉపాధి రంగాన్ని మెరుగుపరుచుకుంటారో ప్రతి మనిషి ఏదో పని చేయాలి, ఆ పని చేయడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది అభివృద్ధి అవుతుంది. ఇవన్నీ అభివృద్ధి అవ్వాలంటే కాంగ్రెస్ పరిపాలన రావాలి. కాంగ్రెస్కి విజన్ ఉంది, ఎలా చేయాలో తెలుసు. కాంగ్రెస్కి తప్పులు చేస్తే ముఖ్యమంత్రులను వాళ్ళు పైనుంచి కూడా వాళ్ళు వార్నింగ్ చేసే సిస్టమ్ ఉంది. ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో అటువంటిది లేకపోవడం వల్ల వాళ్ళు అసలు మంత్రులకే ఇంటర్వ్యూలు లేవు. అసలు మంత్రులు వాటి గురించి వాళ్ళ యొక్క శాఖల గురించి కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క మినిస్టరు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు కూడా మీరు చూడగలరా? అటువంటి పరిస్థితి నడుస్తుంది ఇప్పుడు. అంటే ప్రెస్ మీట్లు పెడితేనే పరిపాలిస్తున్నట్ట? అంటే అక్కడ ఆ రంగంలో ఉన్నటువంటి విషయాలు చెప్పాలి కదండి. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, కరోనాలో ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం, దానికి అప్పుడు అలాంటప్పుడు హెల్త్ మినిస్టర్ పని ఏంటంటే ప్రతిరోజు కూడా అప్ టు డేట్ ఇవ్వాలి. అదేనండి, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు. ఆ రివ్యూలో ప్రతిరోజు కరోనా గురించి రివ్యూ చేయని రోజు లేదని కూడా చెప్పుకున్నారు ఆయన. ప్రతి శాఖని ఆయన సమీక్షిస్తున్నారు. ఆ శాఖ సమీక్షలో ఆ మంత్రి కూర్చుంటున్నారు. ఒక ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత అది వాళ్ళ ఇష్టం, ఎలా పరిపాలించాలని వాళ్ళ ఇష్టం. మీ ఒక మినిస్టర్ వచ్చి ఆయన చెప్పి మనకి చెప్తానంటేనే కాదు కదా. కరోనా అంటే సౌత్ కొరియా నుంచి వచ్చింది కరోనా అన్నది. ముందు ఒకరికి వచ్చింది, దాని ద్వారా 1000 మందికి వచ్చింది అని సమీక్ష సమావేశంలో చెప్పిన సీఎం గురించేనే మీరు మాట్లాడుతున్నారు. దాని గురించి నేను మాట్లాడతాను. లేదంటే పారాసిటమాల్ను, లేదంటే బ్లీచింగ్ కొడితే తగ్గిపోద్ది కరోనా అన్న ముఖ్యమంత్రి గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే మీకు తెలియదేమో అంటే కరోనా గురించి కాదండి, ఎండలు వస్తే కరోనా ఉండదన్న ముఖ్యమంత్రి కూడా ఉన్నాడండి. అవును, అసలు కరోనా ఏం చేస్తుంది? 2 ముఖ్యమంత్రులు అలాగే ఉన్నారు. ఇప్పుడు అలాగే కరోనా అంటే అది కాదండి. కరోనా అంటే ఎంతమంది ప్రాణాలండి? 7 లెక్కలు కరెక్ట్ అనుకుంటున్నారా? భారతదేశంలో కరోనాతో 70 లక్షల మంది పైగా చనిపోయారు నాకు తెలుసు. రాజమండ్రి హాస్పిటల్లో ఒక రోజున 30 మంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ రోజున నేను ఒకసారి వాళ్ళ ఇన్ఛార్జ్ ప్రెస్తో మాట్లాడుతూ ప్రెస్ రిలీజ్ చేశాడు. ఆయన సమాధుల్ని అది హిందూ శ్మశాన వాటికి వెళ్ళి ఈవేళ ఎన్ని కాల్చారంటే 55 అన్నాడు.
ఆ రోజు నా జిల్లాలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే 4. 4 అఫీషియల్ రిపోర్ట్. మీకు అటువంటి సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. నేను కూడా కరోనా బారిన పడదు. కాబట్టి కరోనా విషయంలో సమీక్షలు ఆయనకి ఏమి తెలీదు. పారాసిటమాల్, బ్లీచింగ్లు తప్ప ఆ కరోనా గురించి ఏం తెలియదు. ఆ హెల్త్ మినిస్టర్కి కూడా అసలు ఏం తెలియదు. ఈరోజు సెకండ్ వేవ్ వస్తుందని తెలిసి కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడండి. నిర్లక్ష్యంగా ఉండబట్టి కదా సెకండ్ వేవ్లో ఎంతమంది యువకులు చనిపోయారు. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. థర్డ్ వేవ్కి తీసుకోవాల్సిన సన్నాహాలు తీసుకుంటున్నాడా? ఎంతసేపు ఆ ఇసుక, ఆ మద్యం, ఇంకా దేని మీద లేకపోతే ఫుల్ పేజ్. నేను కాలేజీ నడుపుతున్నాను, నాకు 3 కోట్లు బాకీ ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్. నేను జీతాలు ఎలాగ ఇవ్వగలనండి? ఎంత తల తెక్కువడంటే జగన్ అన్న విద్యా కానుక. అవి ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి డైరెక్ట్గా కాలేజీలకు ఇచ్చేవారు. కాలేజీలకి ఎంత, ఇప్పుడు ఒక కోర్స్ బీఎస్సీ కోర్సు ఉంది. ఈ బీఎస్సీ కోర్సుకి 6,000 ఫీజు డిసైడ్ చేశారు. ఈ 6,000 కోర్సు, ఈ 6,000 కాలేజీలకు పంపిస్తే ప్రాబ్లం ఏముంటుంది? చెప్పేది వినండి. ఈ 6,000 స్టూడెంట్కి పంపిస్తున్నాడు. స్టూడెంట్ 6,000 తీసుకొచ్చి కాలేజీకి కట్టాలి. ఇదెందుకండి? ఇలా ఇవ్వచ్చు కదా, అదే డబ్బు కదా. నీకు విద్యార్థి ఇంకా కాలేజీ వసూలు చేస్తుందంటే కాలేజీ మీద చర్య తీసుకోండి. ఇంటర్మీడియట్ ఫీజు గురించి నేను 4 సంవత్సరాల కింద కేసు వేసాను. ఇవాళకి ఫీజులు మొన్న డిసైడ్ చేశాడు. కానీ కోర్టులో ఆ ఫీజుల గురించి అఫిడవిట్ వేయమంటే ఇట్లేదు. క్రెడిట్ అక్కడ హర్ష్ కుమార్కి వచ్చేద్దాను. ఇలాంటి పద్ధతులు, ఇలాంటి పొకళ్ళు, ఇలాంటి సమీక్షలు, అంటే పూర్తిగా ఏమీ తెలియకుండా డబ్బులు ఏ రకంగా సంపాదించగలగాలో ఈయనకిని, ఆడిటర్ గారికి అదే తెలుసు పరిపాలన అంటే. వాళ్ళ నాన్నగారి టైంలో కూడా ఈ పొలం ఉందంటే ఎంతకు అమ్మేసి మనం గవర్నమెంట్కి ఎంత తక్కువ కట్టి తగ్గింది మనం పట్టుకెళ్ళిపోదామన్న క్విడ్ ప్రోక్రో తప్పితే వీళ్ళకి పరిపాలన గురించి తెలియదు. అందు గురించే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ పార్టీ ఆయనే కదా, మీ పార్టీ ఆయన ఓన్ చేసుకున్నారు, మీరు ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో. అంటే సాధారణంగా కొడుకు తండ్రి ఆ రిలేషన్ని మించింది ఏ రిలేషన్ ఉంటుందండి? రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకి అధిష్టానం అడ్డుపడిందని చెప్పేసి అందరూ అంటున్నారు. అంటే మాకు వాస్తవం అంటే ప్రజలు ఏం చెప్తే మాకు అది తెలుస్తుంది కదా. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి అదే చిన్న ఇది చేయడం ఎందుకు? 15 రోజులు రాదు పాదయాత్ర మొదలెట్టేసి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంటే అమ్మో ఇదేదో కొంప మునిగేలా ఉందిరా అని చెప్పి 10 రోజుల తర్వాత అనుమతి ఇచ్చారని మాకు తెలిసిన విషయం. తప్పండి. ఎందువల్లంటే రాజశేఖర రెడ్డి పాదయాత్రకి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడికి కూడా ఇవ్వలేదు. మొదటి నుంచి చెప్తాను నేను. అతి పిన్న వయస్కుడుగా పిసిసి ప్రెసిడెంట్ 1985 సంవత్సరంలో ఇచ్చాడు. పిసిసి ప్రెసిడెంట్ అంటే ఎలక్షన్ టైంలో పిసిసి ప్రెసిడెంట్. ఎలక్షన్ టైంలో పిసిసి ప్రెసిడెంట్కి ఒక ఇమేజ్ ఉంటుంది. 85లో తుక్కు కింద కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కానీ ఆ టైంలో టికెట్ ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డికి గ్రూప్ కానీ బలం కానీ 85లోనే ఏర్పడింది. ఒక ఎలక్షన్ టైం ఇచ్చినారు. ఎలక్షన్ టైం ఇచ్చిన తర్వాత 89 వచ్చేటప్పటికి ఈయన అందరినీ కలుపుకోవట్లేదని చెప్పేసి 89లో చెన్నారెడ్డి గారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 91లో పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈయన్ని కొద్దిగా దూరంగా పెట్టారు. తర్వాత అక్కడి నుంచి ఈయన పార్లమెంట్ మెంబర్ అవుతూ వచ్చారు. తర్వాత 94లో ఎన్టీ రామారావు నెగ్గిన తర్వాత 89 to 94 కాంగ్రెస్ పరిపాలన చేసిన తర్వాత 94లో మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు. 95లో ఎన్టీ రామారావు దించేసి చంద్రబాబు నాయుడు వచ్చాడు.
95 నుంచి 99 4 ఇయర్స్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు 99లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేశారు. సువర్ణ అవకాశం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎందువల్లంటే 85 to 89 తెలుగుదేశం, 89 to 94 కాంగ్రెస్, 94 to 99 తెలుగుదేశం, 99 to 2004 ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలి. రాజశేఖర రెడ్డి గారు టికెట్లు ఇచ్చారు. నాది ఇక్కడ నుంచి సింగిల్ నేమ్ వెళ్ళింది 99లో. సోనియా గాంధీ సభ బ్రహ్మాండమైన సభ పెట్టాం. సింగిల్ నేమ్ వెళ్ళింది, నాకు టికెట్ వస్తుంది అనుకున్నారు, నాకు ఇవ్వలేదు టికెట్. అలాగా గెలుపు గుర్రాలు అనుకున్న వాటికి అప్పుడు టికెట్లు అమ్ముకున్నారని అవన్నీ చాలా రకాల రూమర్స్ కూడా వచ్చినాయి. మొత్తం మీద 99లో కాంగ్రెస్ కాకుండా తెలుగుదేశం వచ్చింది. ఆఖరికి ఈ జిల్లాలో ఒక సీటే నెగ్గాం. తర్వాత ఆయన 2004లో సిఎల్పి లీడరు పిసిసి ప్రెసిడెంట్ డి శ్రీనివాస్కి ఇచ్చి 2004లో ఉన్నారు. డి శ్రీనివాస్ కన్నా ముందు సత్యనారాయణరావు గారు ఉన్నారు 2003లో. ఎస్పీబీకే సత్యనారాయణరావు గారు. ఎస్పీబీకే కాదండి, ఆయన ఆర్టీసీ చైర్మన్ ఎం సత్యనారాయణ గారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి పాదయాత్రకి ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. ఎంఎస్ఆర్ ఇచ్చిన తర్వాత తక్కిన వాళ్ళందరికీ పాదయాత్ర మొదలు పెడితే ఎవరు మొదలుపెట్టినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎంఎస్ఆర్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజమండ్రి వచ్చేటప్పటికి రాజమండ్రిలో వాయిలార్ రవి గారిని పంపించింది అధిష్టానం వరకు. మీకు కాంగ్రెస్ పార్టీతో ప్రజలు ఉంటారు తప్పితే ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఒక వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ ఉండే పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఒక ఇందిరాగాంధీతో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో నెహ్రూ ఫ్యామిలీతో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ రాష్ట్ర నాయకులతో కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్నది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం జాతీయ నాయకత్వంతో ఉంది. ఫస్ట్ టైం 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత, అంటే ఇన్ని ఛాన్సులు ఈ పాదయాత్రకి అడ్డుకుండానికి స్వపక్షంలోనే విపక్షాలు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దండలు అన్నీ ఇచ్చి రాజశేఖర రెడ్డి బలపరిచింది కాబట్టి పాదయాత్ర అంత సక్సెస్ అయింది. అంత సక్సెస్ అయిన తర్వాత బాయిలార్ రవిని రాజమండ్రి పంపించిన తర్వాత రాజమండ్రిలో సిక్ అయిపోయి ఇక్కడ 4 రోజులు ఉండిపోయాడు ఆయన ఎండాకాలం అంతా. దాని తర్వాత మళ్ళీ ఇచ్చాడు. తర్వాత ప్రజలు ఆయన మీద ఉన్న నెగిటివ్ షేడ్ ఉండేది రాజశేఖర రెడ్డి మీద. ఒక మిలిటరీ ఆయన్ని కాల్చాడని కొన్ని నెగిటివ్ షేడ్స్ వల్ల 99లో పార్టీ దెబ్బతింది. అవన్నీ పోగొట్టుకుని ఒక ప్రజా ఉద్యమ నాయకుడి కింద రాజశేఖర రెడ్డి 2004లో వచ్చేటోడికి, ఆ 2004లో నిజంగా సెంట్రల్లోనూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, స్టేట్లోనూ కాంగ్రెస్ పార్టీ. అది ఇక్కడ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎవరికీ తెలియని అంశాలు మొత్తం ప్రజాబాహుళ్యానికి ప్రజాకోటికి తెలిసిపోతాయి. ఆ 99లో ఇంత విస్తృతి లేదు. రేడియోలో ఏం చెప్తే అదే. ఇప్పుడు మీరు చెప్పారు మిలిటరీ ఆయన్ని కలిశారు, అది నేను అనుకోవడం ప్రజలకి తెలుసుండి కాదు, నాయకుల్లోనే ఆయన పట్ల వ్యతిరేకత ఉందేమో, అందువల్లే దెబ్బతిందేమో అయి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఒక ఆర్మీ క్యాప్టెన్ కారు ఎదురు బెదురు వచ్చినాయి, ఆయన గన్ తీశాడు, ఈయన గన్ తీశాడు, ఈయన గన్తో పైన నిలిచాడు. హ్యాబిట్స్లో జరిగింది ఇది. హ్యాబిట్స్లో జరిగితే ఈ సంఘటన ఈనాడు ఫ్రంట్లో వచ్చేసింది. మీడియా అప్పుడు ఈనాడుని ఎక్కువ చదివేవారు, అప్పుడే సాక్షులు ఈక్షులు. ఈనాడుకి వచ్చిన వార్త అంటే నిజమని నమ్ముకునే పరిస్థితి.
అటువంటి పరిస్థితుల్లో ఒక నెగిటివ్ షేడ్ అన్నది అంటే ఒక్క ఇన్సిడెంట్తోనే కాదు, పాపం ముఖ్యమంత్రిని దించేటప్పుడు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి దిగిపోయినప్పుడు హైదరాబాదులో నరమేధం జరిగింది. 91 మంది చనిపోయారు. ఇప్పుడు కూడా అవన్నీ చేయించింది రాజశేఖర్ రెడ్డి గారు అనేది గాసిప్స్ అయితే ఉన్నాయి కదా. గాసిప్స్ని మనం నమ్మం కదా, ప్రజలు నమ్మారు కదా. ఇప్పుడు నమ్ముతున్నారు, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు నమ్ముతున్నారు, అప్పుడు నమ్మలేదు. అప్పుడు నేను కూడా నమ్మలేదు. ఎందుకంటే కారణం ఏంటంటే అంతమందిని చంపాల్సిన అవసరం ఏంటి? అని అనుకున్నప్పుడు కొన్ని విషయాలు బయట పెట్టలేం. కానీ చాలా కాన్ఫిడెన్షియల్గా నాకు తెలిసినా కానీ నేను నమ్మలేదు. ఎందువల్లంటే అది ఒక ప్రూవ్ చేయలేని అంశం. చరిత్రలో ఇలాంటివి ఎన్నో ఉంటాయి, ప్రూవ్ చేయలేని అంశాలు. కాబట్టి బట్ మౌత్ ద్వారా వ్యాపిస్తున్న వార్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుల్లో అటువంటి ఎక్కువ పాపం ఆయనకి నష్టం కలిగించినాయి. అందు గురించే 99లో జరగలేదు. బట్ అది సంపూర్ణ నాయకుడి కింద పాదయాత్ర ఆయన్ని మార్చేసింది. అందుకే ఆయన నా కోపం నరం తెగిపోయింది అని ఒక స్టేట్మెంట్ కూడా 2004లో ఆయన వాళ్ళగా పార్టీ నెగ్గింది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా సోనియా గాంధీ అన్ని రాష్ట్రాల్లోనూ 13-14 రాష్ట్రాల్లో నెగ్గించి ఆయన తీసుకెళ్ళి ప్రచారం చేయించుకున్నారు కదా. ఆయన తీసుకుంటే ప్రచారం కర్ణాటక అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కే పరిమితం. ఏమన్నా ఉంటే 99లో ఇప్పుడు బెంగళూరులో తీసుకెళ్ళి రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేయించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎందుకంటే కాదు నేషనల్ ఇప్పుడు అంటే బళ్ళారి వరకు ఉంటుంది. బళ్ళారిలో రెడ్లు ఎక్కువ కాబట్టి బళ్ళారి వరకు ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రానికే పరిమితం అవుతా తప్పితే మొత్తం ఆంధ్రాలో కానీ ఆయనకి పెద్ద హిందీ కూడా రాదు. తర్వాత ఇలాగా మనం అన్నీ చూసుకున్నప్పుడు ఆయన ఈ రాష్ట్రం వరకే పరిమితమయ్యాడు. ఈ రాష్ట్రానికి తిరుగులేని నాయకుడయ్యాడు. మంచి పనులు చేశాడు. ఒకటేంటంటే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ విద్యుత్ కానీ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కానీ అంటే ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పనులు అన్నిటి కూడా చేశాడు. మరి అవే మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మీరు అంగీకరించట్లా ఏమండి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి 200 పెన్షన్ ఇచ్చాడు. అప్పుడు ఆ ప్రజలకు ఆ పెన్షన్ నచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా 200 ఇచ్చేవాడు. 200కి ఏంటి ఆయన పెంచలేదు. ఇంకోటి చనిపోతే ఇంకోడికి వెళ్ళేది ఆ పెన్షన్. 200 పెన్షన్ గురించి ఆ గ్రామంలో ఎవడు చనిపోతాడో ఈ పెన్షన్ అనేవాడు కాసుకుని ఉండే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి అందరికీ వాళ్ళ పెన్షన్ అని చెప్పి ఇచ్చేసాడు. దాని తర్వాత 500 చేశారు. 500 నుంచి ఇంకా అది 2000కి వెళ్ళింది. 2000 నుంచి 3000కి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ముందు 3000 అన్నాడు, తర్వాత అంశాల అంటే మెల్లిగా పెంచుతానన్నాడు నెగ్గిన తర్వాత. ఇప్పుడు పెన్షన్లు ఎవరండి తీసుకునేది? నిరుపేదలు తీసుకుంటారు. వృద్ధాప్య పెన్షన్లు కానీ లేకపోతే వికలాంగ పెన్షన్ కానీ వితంతు పెన్షన్లు కానీ ఎవరు తీసుకుంటారు? అతి పేద కటిక దరిద్రులు తీసుకుంటారు. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఆ నెలకేమో 2వ నెలది 2వ నెల ఎత్తాం. ఎప్పుడన్నా చరిత్రలో ఎప్పుడన్నా చూసామా? పైగా ఏంటి, ఇంతకుముందు బ్యాంకుల్లో పడిపోయిన దాన్ని మధ్యలో జగన్ నన్ను పంపించాడని చెప్పి వాలంటీర్ ద్వారా పంపిస్తున్నాడు డబ్బు.
ఈ వాలంటీర్ తప్పు చేసి వెళ్ళకపోయినా కానీ రేపు పొద్దున్న ఈ వాలంటీర్ని ఇవ్వద్దు అంటారు, సగం మందికి ఇస్తారు. మీరు తీసుకోలేదు, అందుకని వాలంటీర్ తీసుకోలేదు కాబట్టి మళ్ళీ 200కి తక్కిన ఆ ఫంక్షన్లు అలా పెట్టేస్తారు, వెనక్కి వెళ్ళిపోతే 2 నెలలు ఎవరు. ప్రస్తుతం రాజకీయాలకు వచ్చేటప్పటికి ఎప్పుడూ చూడని దుర్దినాలు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక విలువలు లేవు, వలువలు అంతకంటే లేవు, నోటికి హద్దు పద్దు ఉండట్లేదు. ఇది నేను మాట్లాడుతుంది ఏ ఒక్క రాష్ట్రం గురించో దృష్టిలో పెట్టుకుని కాదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే తీరు. అరే ఆయన అలా మాట్లాడాడు, మనం అలా మాట్లాడకూడదు, కొంచెం సభ్యతగా ఉందాము అనుకునే రాజకీయ నాయకుడే కరువయ్యాడు ఈరోజు. అంటే పార్టీల్లో అంటే ఇప్పుడు కాలక్రమేణా చాలా మార్పులు వస్తూ వచ్చాయి. కానీ మార్పు అంటే మనం విద్యార్థి దశ నుంచి ఎదుగుతూ చదవడం, ఉద్యోగం చేయడం, ఇట్లా ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ రాజకీయాల్లో విలువలు మాత్రం పతనం అయిపోతూ వస్తున్నాయి. దాంట్లో మీ భాగం ఏమైనా ఉందా? అంటే నేను ఒకటి చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు ఆడు భలే కొట్టాడురా అన్న వార్త ఇచ్చారనుకోండి, గబగబా వార్తలు చూస్తారు. ఆయన చెయ్యి తగిలింది అని సాఫ్ట్గా ఉన్నానుకోండి, ఆ వార్త వైపు ఎవడ చూడదు. నెగిటివ్గా లేకపోతే అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ నెగిటివ్గా రాసే వార్తలకి ఎక్కువగా కుతూహలం అన్నది ప్రజల్లో పెరిగిపోయింది. సోషల్ మీడియాలో కూడా అది ఏముండదు వార్త, దాన్ని ఏదో ట్విస్ట్ చేసి పెడతాడు సినిమా యాక్టర్ గురించి, గబగబా అందరూ అది చూసేస్తారు. నేను వార్త గురించి కాదు నేను చెప్తున్నది, రాజకీయ నాయకులు మాట్లాడే భాష. అదే రాజకీయ నాయకుడు ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, ఎప్పుడైతే ఈ భాష వల్ల వాళ్ళకి ఎప్పుడైతే ఎక్కువ మంది అటెన్షన్ పే చేస్తున్నారో ఆ భాషకి వెళ్ళిపోతున్నాడు ప్రతి. అంటే వాళ్ళని ఎలివేట్ చేసుకోవడం కోసం దీంట్లో ప్రెస్. ఇప్పుడు మనం ఒక మంచి పని చేసామండి. నేను డిండి టూరిజం ఉంది కదా, డిండి టూరిజం అదంతా కూడా కోనసీమలో నేనే చేశాను. ఇది రాజోల్ దగ్గర. దాని తర్వాత రాజోల్లో ఒక 100 సంవత్సరాల చిరకాల స్వప్నం బోడస్కుర్రు పాసర్లపూడి వంతెన నేనే చేశాను. తర్వాత ఇప్పుడు అమలాపురం అని కొట్టగానే ఒక శుభ సంకల్పం అని చెప్పేసి ఒకటి వస్తుంది, అది నేనే డిజైన్ చేశాను. తర్వాత కోనసీమ ముఖద్వారం, తర్వాత తుఫాన్ షెల్టర్స్, ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను. ఈ చేసినప్పుడు అలా కూడా నాకు ఆఫ్ కాలం కేటాయిస్తారు. కొన్ని వాళ్ళు కొంతమంది వేయరు. ఎండిఓని ఫోన్లో అందించిన ఎంపీ అనగానే పెద్ద బాక్స్ కట్టి పెద్ద వార్త ఇస్తారు. పాజిటివ్నెస్కి వార్తలు తగ్గిపోయి నెగిటివ్నెస్కి వార్తలు వ్యూస్ కూడా ఎక్కువైపోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందండి. దాని తగ్గట్టుగానే రాజకీయ నాయకులు అంటే దాని గురించి మాట్లాడుతున్నారని, కానీ ఇప్పుడు ఎంతోముందు మన మనసులో అనుకున్న మాట బయటకు మాట్లాడలేం. కొంతకాలానికి మన మనసులో ఏమనుకుంటున్నామో కూడా బయటికి తెచ్చేసి మిషన్లు వచ్చేస్తాయేమో. అంటే ఇప్పుడు వరకు ప్రస్తుతం మనం చాటుగా మాట్లాడుకున్న మాటలు కూడా కెమెరా పెట్టి తీసేసి వేసేస్తున్నారు. అటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇంకో మనసులో అనుకున్న మాటలు కూడా వచ్చేస్తాయేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఆఫ్ ది రికార్డు, ఆన్ ది రికార్డ్ అని చెప్పేవాళ్ళం ప్రెస్లో. ఆఫ్ ది రికార్డ్ చేసి చెప్పింది సాధారణంగా వేరు, ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ చెప్పిందే ముందు వేస్తారు. ఆఫ్ ది రికార్డే ఒక ఆఫ్ ది రికార్డు పేరుతోటి వాళ్ళు వార్త వేస్తారు. అలాగా ఇప్పుడు దీంట్లో అటువంటి పరిస్థితులు ప్రెస్లో కూడా వచ్చినాయి. రాజకీయ నాయకుల్లో కూడా దుందుడుకు స్వభావం పెరిగింది.
మనకి రాజకీయాల్లో విలువలు పెంపొందించుకోవాలంటే దానికి ఇప్పుడు ఒకసారి ఒక ఎమ్మెల్యే అయిపోతున్నాడండి. ఎమ్మెల్యే వాడిని ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటే వాడు ఎంత డబ్బు ఖర్చు పెట్టగలడు అన్న బేసిక్స్ ద్వారానే సెలెక్ట్ చేస్తున్నారు. అంతేగాని ఆడు ఏమన్నా ప్రజలకు ఉపయోగపడ్డా, ప్రజలకు ఏమైనా సేవ చేశాడా? ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మొన్న 2 times ఎంపీస్ నా తర్వాత అయిన వాళ్ళు ఒక ఐఆర్ఎస్ కమిషనర్గా పనిచేసినట్టు రవీంద్రబాబు గారు, కొండల రవీంద్రబాబు ఆయన చేశారు. ఆయన తర్వాత ఇప్పుడు అనురాధ గారు, వాళ్ళ హస్బెండ్ ఇప్పటికీ కూడా కమిషనర్ ఐఆర్ఎస్, కస్టమ్స్ కమిషనర్. అంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదించి, అంటే వాళ్ళ పెట్టడానికి మనం ఏం సందేశం ఇస్తుంది పార్టీ? డబ్బులు పెట్టేవాడిని టికెట్లు ఇస్తున్న సందేశం ఇస్తుంది. దాని ద్వారా వాళ్ళకి ప్రజలతో సంబంధాలు ఏముంటాయి? వాళ్ళు ప్రజలతో సంబంధాలు పెట్టుకోరు. వాళ్ళు ఎంతసేపు పదవి ఎలా కాపాడుకోవాలన్నది చూస్తారు. ఇప్పుడు తెలుగుదేశం అలాగే ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ అలాగే ఇస్తుంది, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే ఇస్తుంది, బీజేపీ కూడా అలాగే ఇస్తుంది. ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉద్యోగస్తుల ప్రమేయం ఎక్కువైపోతుంది. ఈ పార్టీలన్నీ కూడా ఉద్యోగస్తులను తీసుకురాకూడదు, కొన్ని నియమాలు పెట్టుకోవాలి. డబ్బులు ఉన్నవాడిని తీసుకురాకూడదు. నెగ్గడమే పరామావధిగా పెట్టుకుని ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాయి పార్టీలు తప్పితే, నెగ్గితే అధికారం వస్తుంది. నెగ్గాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టేవాడిని తీసుకురావాలి. ఇది ఒక చక్రం. ఎక్కడైనా ఈ చక్రానికి ఒక స్టాప్ ఎక్కడైనా పెడుతుందో అక్కడి నుంచి మనకి మళ్ళీ వెనక్కి వస్తుంది. అటువంటి పాలిటిక్స్ వైపు కృషి చేస్తే అన్ని పార్టీలు దెర్ ఇస్ ఏ మీనింగ్. కానీ అది కుదిరేలాగా చేయాలండి ప్రజలు ఎప్పుడైతే డబ్బులు తీసుకుని, కంప్లీట్గా డబ్బులు తీసుకున్న వాడికి కాకుండా ఒక పేదవాడికి కానీ, నిజాయితీగా ఉన్నవాడికి కానీ, డబ్బులు ఇవ్వనవాడికి కానీ ఓట్లు వేస్తే, ఒక్క టర్మ్ ప్రజల గురించి కష్టపడేవాడికి ఓట్లు వేద్దాం, ప్రజలతో ఉన్నవాడికి ఓట్లు వేద్దాం అని ప్రజలు అనుకుంటే ప్రజలే మార్చగలరు. కుకట్పల్లిలో జయప్రకాష్ నారాయణ గారికి వేశారు కదా. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారికి వేసినా కానీ జయప్రకాష్ నారాయణ గారు ఆ మెసేజ్ని రాష్ట్రం అంతా తీసుకెళ్ళడంలో ఫెయిల్ అయ్యారు. ఆయన పార్టీ పెట్టి ఆయనే వెనక్కి వచ్చేసి ఆ పార్టీ నుంచి విడిపోయి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. కొన్ని బేసిక్స్ అంటే పొలిటీషియన్స్కి జయప్రకాష్ నారాయణ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రజలకి ఆయన ఇచ్చే సందేశాలు అంత ఆమోదకరంగా కనపడలేదు. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అంటారు? అంటే డెలివరీ చేయడంలో ఫెయిల్ అయితే రాజకీయ నాయకుడిదే తప్పు. ఎస్, డెలివరీ చేసిన తర్వాత మారకపోతే ప్రజలు తప్పు. రాజకీయ నాయకుడిదే మ్యాక్సిమం తప్పు. రాజకీయ నాయకుడు ఎలా నడిపిస్తే, ప్రజలు ఏం అలవాటు చేస్తే ప్రజలు దానికే అలవాటు పడుతున్నారు. ఓ బిర్యానీ ప్యాకెట్టు, ఇదివరకు ఓ బిర్యానీ ప్యాకెట్టు మందు సీసా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ వాటి స్థానాన్ని వేరే ఆక్రమించాయి కొంతకాలం తర్వాత ఇంకా మారింది. ఇప్పుడు ఎవరు రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళు, పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టట్లా. తాజా పరిణామం, ఆ క్యాండిడేట్ డబ్బులు ఖర్చు పెట్టట్లే. తిరుపతి ఉప ఎన్నిక అదే చెప్తోంది. తిరుపతి ఉప ఎన్నికలో చాలా గర్వంగా ప్రకటించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము డబ్బులు ఖర్చు పెట్టలేదు, ప్రజలకు ఇవ్వలేదు. ఇచ్చి ఉండొచ్చు కానీ ఆ స్థాయిలో లేదేమో అని. ఓకే, అది కాదు మన ఇప్పుడు సమస్య. నేను అడిగేది భాష గురించి అడుగుతున్నా. భాషని మీరు సంస్కరించుకోలేకపోతే ఈ సమాజం ఇలాగే ఉంటుంది. భాషలు కాదు, అన్నీ సంస్కరించుకోవాలి. మీరు ఇందాక ఏమన్నారంటే మీడియా చేస్తుంది అన్నారు. మీడియా మీద తోయడానికి ప్రయత్నించారు. మీడియా మీరేం మాట్లాడితే మీడియా అదే ఇస్తుంది. మీడియా ఏది మాట్లాడితే అదే ఇస్తుంది అన్నది కరెక్ట్.
కానీ అభివృద్ధి అన్న అంశాలకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి నెగిటివ్గా మాట్లాడిని, హార్ష్గా మాట్లాడిని, తప్పుడుగా మాట్లాడిన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అది ఒక రకమైన సందిగ్ధంలో పడేస్తుంది. నేను ఇలా మాట్లాడితే ఇప్పుడు అభివృద్ధి చేస్తే ఎవడు సరిగ్గా వేయట్లేదు, తిడితేనే బోళ్ళు వస్తుంది. రాజకీయ నాయకుడు ఎక్కువగా ప్రజలు చూడాలి, ఎక్కువగా ప్రచారం కావాలని కోరుకుంటాడు ప్రతి రాజకీయ నాయకుడు. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ప్రెస్లో ఉండాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు రాజకీయాలు. అటువంటి వాళ్ళు ఏంటంటే బడ్డింగ్ స్టేజ్లో మరీ ఎక్కువగా ఉంటుంది. అది రోజు అది పేపర్లో చూసుకోవాలి అనుకున్న ఆలోచనతో ఉంటాడు. అటువంటి వాళ్ళకి అది ఎగెనిస్ట్గా ఇప్పుడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు మా అబ్బాయి. ట్విట్టర్లో పోస్ట్ చేస్తే దానికి ఎన్ని లక్షల వ్యూస్ వచ్చేసినాయో తెలియదు. ఇంకో బీజేపీ స్పోక్స్ పర్సన్ చేశారు, ఇంకొక పెద్ద జర్నలిస్ట్ అమ్మాయి షేర్ చేసింది, పెద్ద గగ్గోలు అయిపోయింది. అదే ఒక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేశాడు, అది ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దాన్ని ఎవడు అరే ఒక యూత్ కాంగ్రెస్ వాళ్ళు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేశారు, వీళ్ళకి మనం అరే అనుకున్నది ఎవడూ లేదు. కానీ బర్డ్ అన్నది ఎప్పుడైతే సింబాలిక్గా నెగిటివ్ అది చూశారో దానికి అట్లా ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఎవరికాళ్ళు స్వయంగా నియంత్రించుకోవాలి. నాకు కూడా నా మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి వీళ్ళు మాట్లాడే విషయంలో. మొన్న ఒక డాక్టర్ని నేను తిట్టడం కరెక్టే. తర్వాత తిట్టడం అంటే ఇప్పుడు మొన్న నన్ను ఒక 48 రోజులు జైల్లో పెట్టారు. నేను రాజమండ్రిలో ఒక బ్రాహ్మణ కులంకి సంబంధించిన ఒక ఫ్యామిలీకి రక్షణగా వెళ్ళినందుకు నన్ను 48 రోజులు జైల్లో పెట్టారు. ఏం జరిగిందంటే ఆ రోజు శనివారం మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్దామని అనుకున్నాం. ఆ ముందు రోజున 7:30కి ఒక ఫ్యామిలీకి సంబంధించిన 3 వచ్చారు. వచ్చి మా ఇల్లు కూలగొట్టేస్తున్నారండి, మా కాఫీ హోటళ్ళు కొట్టేస్తున్నారు, 6ంటికి వచ్చేస్తా అన్నారు, మీరు వచ్చి కాపాడండి అని 7:30కి వచ్చారు. నేనేం చేయగలనమ్మా, నేను అధికారంలో లేను కదా, మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎంపీ దగ్గరికి వెళ్ళండి అంటే, మీరు వస్తే చాలండి ఆగిపోతారండి, మీరు రండి అన్నారు. లేదమ్మా మీరు వెళ్ళండి, సర్లేండి నేను వస్తానని తప్పించేసుకున్నాను. వెళ్ళే నాకు 12:30 అయిన తర్వాత నేను జనరల్గా కాలేజీకి వెళ్తాను. సడన్గా గుర్తొచ్చి పొద్దున్న వచ్చారు, ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి వెళ్ళాను. అది ఎక్కడంటే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగుండా కోర్టులు కానుకుని అక్కడ రెడ్ క్రాస్ బిల్డింగ్ ఉంటుంది. రెడ్ క్రాస్ బిల్డింగ్ 1200 గజాల స్థలం ఉంటుంది. వీళ్ళు ఉంటున్నది ఒక 150 గజాలు స్థలం ఉంటుంది. నేను వెళ్ళి చూసేటోడికి మొత్తం కాఫీ హోటల్లో సామాను అంతా బయటపడేసి చిందరవందరగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఉంది, ఆడవాళ్ళు నైటీలు వేసుకుని ఉన్నారు, వాళ్ళు అక్కడే కాపురం ఉంటారు, జిరాక్స్ అన్నీ చాలా బీభత్సంగా ఉంది సీన్. కార్ దిగి లోన్కి వెళ్ళాను. వెళ్ళేటోడికి మీరు వచ్చి ఉంటే ఆగిపోనండి అది అన్నారు. ఎవరు అధికారులు ఎవరు లేరా అన్నారు. ఎవ్వరు లేరు, రెవెన్యూ కానీ పోలీస్ కానీ, ఎదురుగుండానే పోలీస్ స్టేషన్ అయినా కానీ ఎవరు లేరు. అయితే ఇంకా జేసీబీ గోడల్ని కూలుస్తుంది. జేసీబీ వాడిని ఆగమంటే నీకు ఎవరు చెప్పారు పని అన్నాను. కూల్చమని ఎవరు చెప్పారు, ఇక్కడ ఎవరు లేరండి అన్నాను. నీకు ఎవరి పని చెప్పాను, వాళ్ళు ఎవరో చెప్పారండి, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అన్న. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరినీ లోనికి కూర్చోమని చెప్పి మాకు న్యాయం కావాలని చెప్పి బ్యానర్ రాయించి కూర్చోబెట్టి పేపర్లన్నీ చదువుతూ ఉంటుంటాయి. అక్కడే ఎండలోనే కూర్చొని పేపర్లు చదివాను, ఇచ్చిన పేపర్. దాంట్లో హైకోర్టు ఆర్డర్లో ఏముందంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి ఖాళీ చేయమని ఉంది.
ఏమన్నా ఆల్టర్నేటివ్ చూపించారంటే ఆల్టర్నేటివ్ చూపించకుండానే కొట్టేస్తున్నారు మమ్మల్ని. ఎందుకని చెప్పి అంటే ఈవేళ మాకు స్టే అవుతుందండి, ఇవాళ శనివారం కదా, శనివారం హైకోర్టు పనిచేస్తుందండి, ఇది సెకండ్ సాటర్డే కాదండి, హైకోర్టు పనిచేస్తుంది వాళ్ళకి, అందు గురించి ఆ స్టే వచ్చే టైం మమ్మల్ని కాల్ చేయాలని చెప్పి లాయర్ చెప్తాం. ఆహా అన్నాను. ఈ లోపల వీళ్ళందరూ కూర్చున్నారు, నేను వెళ్ళిపోయాను. కరెక్ట్గా మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ 3ంటికి అలా ఫోన్ చేశారు. కొంచెం మళ్ళీ జేసీబీలు అవి పట్టుకొచ్చేసరికి మళ్ళీ కూల్చేస్తారేమో. గబగబా వెళ్ళాను. వెళ్ళేటోడికి నేను కారులోనే కూర్చున్నాను, కారులో దిగలేదు. 3 టౌన్ సిఏ, 3 టౌన్ ఎస్ఎల్ ముగ్గురు వీళ్ళందరూ వచ్చారు. ఎందుకండి మీ ఎదురుగుండా రోజు కాపీలు ఎత్తారు, ఏం చేయమంటారండి, ఆ గవర్నమెంట్ స్థలం అండి ఇది, ఎంతకాలం 45 ఇయర్స్ నుంచి ఉంటున్నారు, పన్ను కూడా కడుతున్నారు, ఆ ఎంఆర్ఓకేమో రెంట్ కడుతున్నారు ప్రతి నెల, కరెంట్ ఉంది, అన్నీ ఉంది, ఎన్ని ఉంటుండగా ఏదో ఆల్టర్నేటివ్ చిన్న స్థలం ఇప్పించి పంపించవచ్చు కదా, ఎందుకండి ఇలాగా, అవి ఏం చెప్తామండి అని వాళ్ళు అంటున్నారు. పోలీసులతో మాట్లాడుతాను. ఈ లోపల కోర్టు నుంచి ఏవో వచ్చాడు, ఏవో వచ్చి జడ్జి గారు మీకు చెప్పమన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని లెటర్ పెట్టుకొచ్చాడు. నాకు కొంచెం కోపం వచ్చింది. ఏంటిది, ఆ లాయర్ వచ్చి ఎగురుతున్నాడు, ఎవరు, వీళ్ళ తరపున లాయర్. అండ్ మాకు 2:45కి స్టే వచ్చిందండి, ఇప్పుడు మేము ఉన్నాం, మాదే స్థలం, మేమే ఉన్నాం ఇప్పుడు స్టే వచ్చేవాడికి, కాబట్టి మాకే చెందుతుందండి, హర్ష్ కుమార్ గారు మీరు వెళ్ళకండి. అప్పుడు నేను మీకు సంబంధం ఏముందంటే, ఇది రెవెన్యూకి, ఫస్ట్ ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సింది రెవెన్యూ వాళ్ళు ఖాళీ చేయించి పోలీసుల ద్వారా తర్వాత అప్పచెప్తే కోర్టు వాళ్ళకి వస్తుంది. ముందే కోర్టు వాళ్ళు ఖాళీ అవ్వకుండానే కోర్టు వాళ్ళకి సంబంధం ఉంది. ముందే కోర్టు వాళ్ళు వచ్చేసారు. కోర్టు వాళ్ళు వచ్చి వాళ్ళ పనులకి ఆటంకం కలిగిస్తామని కంప్లైంట్ ఇచ్చారు నేను. అసలు కోర్టుకి ఏ విధమైన సంబంధం లేదా స్థలం మీద, వాళ్ళు రావాల్సిన పని లేదు, కానీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కోర్టు వాళ్ళు. ఏమని, వాళ్ళ ఆడవాళ్ళని అవమానించారని కోర్టు ఆడవాళ్ళని. అసలు ఆడవాళ్ళు అనేవాళ్ళే లేరు. నేను కారులోంచి కిందకి దిగలేదు, పోలీసు వాళ్ళతో నేను అంటే డిస్కషన్ కానీ ఏమి నేను మాట్లాడాలి. కారు మళ్ళీ ఎందుకంటే ఒకసారి సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇద్దరు అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. నేను ఈ స్థలం ఏమైపోయింది, ఇది ఏళ్ళది అయిపోయింది. పొద్దున్నుంచి రెవెన్యూ వాళ్ళు, కోర్టు వాళ్ళు, పోలీసులు కలిపి వీళ్ళని పంపించేసి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకుందామా అనుకున్న ఐడియా అన్నది అమలు జరగలేదు నా వల్ల. స్టే వచ్చే టైంకి వీళ్ళు అక్కడ స్థలంలో ఉన్నారు, ఆడదేంది. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే అక్కడ అలాగే ఉంది ఆ స్థలం. అయితే నేను వెంటనే వెళ్ళిపోయాడు. రాత్రి 11ంటికి నాకు ఫోన్ వచ్చింది, రేపు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి, చాలా పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి పోలీసులు నా పోలీసుల్లో నాకు ఉంటారు కదా. వెంటనే నేను మార్నింగ్ రాత్రి మా సరళ అమ్మమ్మ చనిపోతే తెల్లారుజామున 3ంటికి వాళ్ళ తమ్ముడు వచ్చాడు, వీళ్ళిద్దరిని కలిపి బస్సుకు పంపిద్దామని బయటకు వెళ్ళేటడికి అప్పటికే పోలీసులు ఇరువైపులా కాస్తున్నారు. ఇంట్లో మొత్తం ఎప్పుడు నాకు పోలీస్ మీటింగ్ ఉంటుందిలే. ఇప్పుడు చంద్రబాబు అయినా ఇతను పరిపాలన చేసినా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే పోలీసులు ఉంటారు. అమ్మ మళ్ళీ పోలీసులు వచ్చారనుకుని పడుకుండిపోయాను నేను, పెద్ద లక్ష్యం లేదు. 10ంటికి ఫ్రెండ్స్ వస్తారు కదా అని చెప్పి కారు పెట్టి పోలీసులు అడ్డం వచ్చారు. నాకు అర్థమైంది వీళ్ళు పోలీసులు ఏదో చేసిలా అని చెప్పి డ్రైవర్ గారిని కొత్త ఒకడు వచ్చాడు, ఆ రోజు రమ్మన్నాను, ఆయన ఎక్కమన్నాను. మా డ్రైవర్ ఇంకా రాలే, ఎక్కమని చెప్పి వాచ్ కూడా పెట్టుకోలేదు చేతికి. షర్టు వేసుకుంటున్నా వాడిని వచ్చి సడన్గాను పక్కన మిత్రులు ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుకుంటే గబగబా వచ్చి కారు ఎక్కేసి పానీరాను. అప్పటికి గేట్లు తీసి పెట్టింది తన మనిషి. వాళ్ళ కారు వచ్చి నా కారుకి అడ్డు పెట్టి లోపల నేను ఇలా వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ వాళ్ళకి కనపడలేదు. నేను చాలాసేపు వెనకాల వచ్చారు, నన్ను ఏం చేయలేకపోయారు. తర్వాత నేను పెద్ద నేరస్తుడు అయినట్టు నా గురించి ఎతకడానికి 4 టీములు ఏర్పాటు చేసేవాడిని, డిఐజీ. తర్వాత ఎయిర్పోర్ట్స్లో కూడా లెటర్స్ పెట్టి నా రాకపోకల మీద ఇచ్చేయాలని చెప్పి రకరకాలుగా పెట్టారు. నేను మొత్తం అంత సరదాగా ఇండియా అంత తిరిగి అంతకుముందే బోట్ గురించి ఫైట్ చేశాను. బోట్ యాక్సిడెంట్లో 93 మంది ఉన్నారు బోట్లో అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అయితే ఆ కక్ష పెట్టుకుని ఇది కలుపుకొని ఈ రెండింటి మీద నన్ను తర్వాత హైకోర్టులో నాకు 41 సిఆర్సిపి ప్రకారం 41 సిఆర్పిసి ప్రకారం విచారించమంటే ఇంక సరే బెయిల్ వాదాన్ని ఇస్తారని వచ్చాం. అది అందుకున్న తర్వాత కూడా నన్ను అరెస్ట్ చేసి రిమాండ్ వేశారు. ఆ రిమాండ్ 48 డేస్. 353, 354 సెక్షన్లకి రిమాండ్ 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 48 డేస్ ఉండదు. అట్లాగే నా మీద లేనిపోయిన కేసులు అన్నీ ఇంతకుముందు ఉన్న కేసుల్లో ఎన్బిడబ్ల్యూస్ అని సృష్టించి రకరకాలుగా 48 రోజులు వచ్చాను. నేను లొంగుతాను అనుకున్నారు, నేను ఎక్కడా లొంగలేదు. అలాంటి పరిస్థితుల్ని కూడా నేను ఎదుర్కొన్నాను. ఇప్పుడు జ్యుడిషియరీ కూడా ఇప్పుడు ఈ సెక్షన్కి ఇన్ని రోజులు మాత్రమే రిమాండ్లో ఉంచాలి అన్నది జ్యుడిషియరీలో ఎక్కడ లేదు. ఇట్ ది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ జడ్జ్. దాంతో ఏమైందంటే వాళ్ళు చట్టానికి న్యాయానికి అతీతంగా కూడా పనిచేసే పరిస్థితులు కూడా జడ్జెస్ ఒక్కొక్కసారి చేస్తూ ఉన్నారు ప్రత్యర్థుల పట్ల. చీఫ్ జస్టిస్ అప్పుడు ఏం చెప్పాడంటే, ఎవరినన్నా సరే ప్రత్యర్థిని కోర్టు ప్రత్యర్థిలా చూడకూడదు, ప్రత్యర్థిని కూడా కోర్టు ప్రత్యర్థిలా చూడకూడదు. అలా ప్రత్యర్థిలా చూస్తే న్యాయం జరగదు. అంతే కదా. యూఆర్ అపోజిషన్ మ్యాన్ టు మీ, ఐఎమ్ ఏ జడ్జ్. నువ్వు అపోజిషన్ అంటే నీలో తప్పు కనపడుతుంది, నేను శిక్షించాలనుకుంటాను. నువ్వు కాదు, నువ్వు ఒక ముద్దాయివి, ముద్దాయి కింద చూస్తే నీకు తప్పు కనపడదు. ఇటువంటి పరిస్థితులన్నీ మనకి నేను చవి చూశాను. కాబట్టి ఈ పాలిటిక్స్లో మనకు కావాల్సింది ఏంటంటే, మనం ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ వెళ్ళామో నాకు గుర్తులేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఒక మోరల్స్ బతకాలంటే కొన్ని ఖచ్చితంగా ఏంటి, ఎవరు ఏ రకంగా వస్తున్నారు, పార్టీలో ఎంతకాలం పనిచేశారు, పార్టీ నుంచి వాళ్ళు పార్టీకి ఎంత సేవ చేశారు, ప్రజలకు ఎలా ఉపయోగపడతారు, ఇవన్నీ బేరీ చేసుకుని టికెట్లు ఇవ్వాలి. అది పార్టీల పని. ప్రజల పని మంచోళ్ళని ఎన్నుకోవాలి. ఎలక్షన్ కమిషను ఈ డబ్బులు ఇవి ఏమి మనీ ట్రాన్సాక్షన్ జరగకుండా స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉండాలి. ఈవీఎంలు ఇవన్నీ పోవాలి. ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఒక పారదర్శకమైన ఎలక్షన్ జరిగినప్పుడు ఒక మంచి లీడర్స్ వస్తారు. అది భారతదేశంలో సాధ్యం అవుతుందా లేదా అన్నది నేను చెప్పలేను, కానీ బట్ ఇవన్నీ సాధ్యం అన్నది ప్రజలు చేయకుండా ఉంటుంది. ప్రజలు ఒక మంచి లీడర్ని, డబ్బులు ఖర్చు పెట్టలేనండి, డబ్బులు ఖర్చు పెట్టలేని చెడ్డోడైన ప్రమాదమే. డబ్బులు ఖర్చు పెట్టలేని ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి పార్టీని ఎన్నుకుంటే ఇవన్నీ కూడా సాధ్యాలు అవుతాయి అన్నది నా విశ్వాసం. సుబ్రహ్మణ్యం గారు, హర్ష్ కుమార్ గారు, మీరు చెప్పిన విషయాలు చాలా మంచి విషయాలే చెప్పారు. అయితే భారతదేశం లాంటి వేగంగా మారిపోతున్న సామాజిక పరిస్థితులు కానివ్వండి, రాజకీయ పరిస్థితులు కానివ్వండి, ఏవైనా సరే మారిపోతున్న ఈ తరుణంలో మీరు కోరుకున్న మార్పులు వస్తాయో రావో, రావాలని నేను ఆశిస్తున్నాను. నా ఒక్కడే కాదు, అందరి ఆశ అదే. ఎందుకంటే బాధపడిన వాడికే తెలుస్తుంది, దెబ్బతిన్న వాడికే తెలుస్తుంది బాధ.
ఒక ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఎంతో ఉన్నతిని చూశారు. మీరు ఇప్పుడు అపోజిషన్లో కూడా లేరు, కానీ కూడా మిమ్మల్ని మీకు దెబ్బలు తగులుతారు. కాబట్టి అందుకే అంటున్నా మాట. అందుకని ఇలాంటి పరిస్థితుల్ని మనం అధిగమించాలి అంటే అన్ని వర్గాలు, అన్ని యంత్రాంగాల్లో అన్ని డిపార్ట్మెంట్స్ పక్కాగా పనిచేయాలి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక జడ్జిమెంట్ ఒకటి వచ్చిందంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఇది మరి ఎందుకు మంచో చెడో లేకపోతే ఏమిటో అర్థం కాని పరిస్థితి, నాబోటి సామాన్యుడికి అర్థం కాని పరిస్థితి. సో ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. మంచి రోజులు రావాలని ఆశిద్దాం. మీరు చెప్పినట్టు 2024కి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారు. అది నెరవేరాలని మేము ఆశిస్తున్నాం. ఇదండి వ్యూస్ విత్ కేవీఎస్. హర్షకుమార్ గారు, ఇదండి ఈరోజు వ్యూస్ విత్ కేవీఎస్. మాజీ ఎంపీ హర్షకుమార్ గారు చాలా అంశాలని ముచ్చటించారు, విపులీకరించారు. నిజానికి ఆయన నా క్లాస్మేట్ అని నేను చెప్పలా, ఆయనే చెప్పారు. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎవరి ఇది వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో. బట్ ఎలాగో ఆయన చెప్పేశారు కాబట్టి మా మిత్రుడు, మా కాలేజ్ మేట్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను. దిస్ ఈస్ వ్యూస్ విత్ కేవీఎస్. నమస్తే.